సిద్దిపేటలో గురుమూర్తి అనే వ్యక్తి భార్యను చంపి ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో పెట్టి ఉడికించి ఆ తర్వాత డ్రై చేసి పొడుంచేసి దగ్గరలోని చెరువులో కలిపేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. భార్యను చంపిన ఆ దుర్మార్గుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసుల అదుపులో సంచలన విషయాలు తెలియజేశాడు. అయితే ఇప్పుడు భార్య మృతదేహం కానీ భార్య తాలూకు ఎటువంటి ఆనవాళ్లు కానీ అక్కడ లేకుండా చేసిన నేపథ్యంలో ఈ కేసు ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారబోతోందనే చర్చ జరుగుతుంది. పోలీసులకు ఎక్కడా కూడా ఎటువంటి ఆనవాళ్లు లేకుండా చేశాడు. మరి ఇప్పుడు పోలీసులు ఎలా దర్యాప్తు చేయబోతున్నారు? ఈ కేసులో గురుమూర్తిని ఫిక్స్ చేయడానికి పోలీసులు చేసే దర్యాప్తు తీరు ఏ విధంగా ఉండబోతోంది? ఈ విషయాల గురించి మనం మాట్లాడబోతున్నాం. ఈ విషయాలపై మాట్లాడటానికి రిటైర్డ్ పోలీస్ అధికారి రెడ్డన్న మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే ప్రముఖ లాయర్ కృష్ణకాంత్ కూడా, అడ్వకేట్ కృష్ణకాంత్ కూడా ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి రెడ్డన్ గారు. నమస్తే అండి కృష్ణకాంత్ గారు. నమస్కారం. నమస్కారం అండి రెడ్డన్ గారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గురుమూర్తి కేసు పెద్ద సంచలనంగా మారింది. భార్యను చంపి ముక్కలుగా చేసి ఆమె చిన్న 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 పీసులుగా చేసి మెత్తటి అవయవాలన్నీ కోసి కుక్కర్లో పెట్టి ఉడికించి పైగా దాన్ని డ్రై చేసి పొడుంచేసి చెరువులో కలిపేశాడు. ఇంత క్రూయల్ మర్డర్. ఇప్పుడు పోలీసులకు ఎటువంటి ఆధారాలు లేవు. పోలీసులు అతన్ని ఫిక్స్ చేయాలి అంటే విచారణ ఎలా కొనసాగుతుందండి? తెలుగు రాష్ట్రాల ప్రజలు నిన్నటి నుంచి ఆ వార్త వినగానే ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కానీ ఇప్పుడు పోలీసులు అతన్ని ఫిక్స్ చేయాలి అంటే దర్యాప్తు ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్గా ఏ ముద్దాయి అయినా తను నేరం చేసినప్పుడు ఆ నేరంలోని కొన్ని ఆనవాళ్లను వదిలి తీరాలి. ఇది ప్రిన్సిపల్. కాబట్టి ఎనీ క్రిమినల్, ఏ క్రిమినల్ ఎంత తెలివైన వాడైనా 10 కుక్కర్లో ఉడికించినా కూడా ఎవిడెన్స్ అనేది వదిలి పెట్టకుండా పోయేదానికి వీలే లేదు. ఎస్పెషలీ ఆయన చంపాలా, చంపడానికి ఒక కత్తి ఉపయోగించాలా, ఆ తుండు ఒకటి తెచ్చినారు అంటున్నారు, ఆ తుండు పైన నరికింటాడా, వీడు క్లీన్ చేసింటాడు, క్లీన్ చేస్తే ఎక్కడైనా ఫైబర్ టిష్యూనో ఉంటుంది కదా. అదేవిధంగా కుక్కర్ ఉంది కదా, కుక్కర్లో ఆ తర్వాత వాడు చంపినప్పుడు ఆమె వీడి బట్టలు ఏదో ఒక బట్టలు వేసుకొని ఉంటాడు కదా, ఆ బట్టల పైన ఏదో ఒక మూల రక్తం చింది ఉంటుంది కదా. ఇదే విధంగా సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే 100% కాకపోయినా డెఫినెట్గా వాడిని శిక్షించడానికి అవసరమైనటువంటి ఆనవాళ్ళు దొరికి తీరుతాయి. అదే కాకుండా ఇప్పుడు వాడిని ఇంట్రాగేట్ చేసిన తర్వాత వాడిని కరెక్ట్గా ఇంట్రాగేట్ చేస్తే కొన్ని ఇప్పుడు ఇదే తుండుతో నరికినాడు అని చెప్తాడు. మామూలుగా అయితే అక్యూజ్డ్ స్టేట్మెంట్ బిఫోర్ ఎ పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ రిలవెంట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. కానీ ఇఫ్ ఇట్ లీడ్స్ టు సమ్ రికవరీ డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ ఎవిడెన్స్. అదే ఆ రికవరీ గురించే డౌట్స్ వస్తాయి. నిజానికి ఎక్కడైనా ఒక బాడీ దొరికితే లేదంటే ఆ ఇంటికి సంబంధం లేని వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి తాలూకు ఏదైనా బ్లడ్ సైన్ కానీ హెయిర్ కానీ ఏదైనా వేరొకరి ఇంట్లో దొరికితే అప్పుడు ఫిక్స్ చేయడానికి ఉంటుంది. కానీ ఆ ఇంట్లో మసలే మనిషే కాబట్టి ఆ మనిషి తాలూకు హెయిర్ అదే ఇంట్లో దొరికితే అక్కడ ఆ వ్యక్తిని ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంటుందా, లేదా నిందితుడు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందా? కానీ బ్లడ్ స్టెయిన్స్ ఉంటాయి, టిష్యూస్ ఉంటాయి, బాడీ టిష్యూస్ ఉంటాయి. అదే కాకుండా తుండు పైన మానవ శరీర అవశేషాలు దొరుకుతాయి కదా, దాన్ని ఎట్లా చెప్తాడు? ఇప్పుడు ఎక్కడో షర్ట్ పైన మరకబడిందంటే ఏదోలే నా వైఫ్ మంత్లీస్ అయినప్పుడు నాకు మరక అయిందని చెప్పచ్చు. అంతేగాని వాడు చిట్లిన రక్తం ఎందుకు వాడి తీసిపోయిన వాహనము. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకి ఇది డెఫినెట్గా ఒక సవాలే. అయితే దీన్ని క్షుణ్ణంగా సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడిని ఏ విధంగానైనా ఫిక్స్ చేయవచ్చు. అంటే ఇక్కడ నిజానికి అన్నీ కూడా డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు, అన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మాత్రమే ఉన్నాయి. అందులోనూ ప్రధానంగా భార్య ఇంట్లోకి వెళ్ళింది, సర్కమ్స్టాన్సెస్తో పాటుగా సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సర్కమ్స్టాన్సెస్లో జ్యుడిషియరీ నమ్మవచ్చు, నమ్మకుండా పోవచ్చు. కానీ సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో కనెక్ట్ అయితే డెఫినెట్గా ముద్దాయికి శిక్ష పడుతుంది. ఓకే. అదేవిధంగా వాడు ఎంత క్రిమినల్ అయినా, ఎంత నేరగాడైనా సీన్ ఆఫ్ అఫెన్స్లోనూ మిగతా చోట్లను డెఫినెట్గా కొన్ని కాకుండా కొన్ని ఆనవాళ్ళు వదిలి తీరుతాడు. సో అది పోలీస్ ఆఫీసర్లు ఓపికగా ఉండాలి, వ్యూహాత్మకంగా ఉండాలి. ఆ విధంగా చేయగలిగితే డెఫినెట్గా ఏదో కొన్ని క్లూస్ని
వాని నుంచి రికవరీ చేయవచ్చు. ఆ రికవరీ చేసి వాడిని క్రైమ్కి కనెక్ట్ చేయవచ్చు. కాకపోతే పోలీస్ ఆఫీసర్ తెలివిగా ఉండాలి. ఇంట్రాగేషన్లో, ఇన్వెస్టిగేషన్లో చాలా మెలకువలు ప్రదర్శించాలి. ఇప్పుడు దావుద్ ఇబ్రహీం కేసులోనే చెప్తాను, చిన్న అంటే ఇన్వెస్టిగేషన్లో అతి మైన్యూట్గా చేయగలగాలి. తొందరపాటు దుందుడుకు చర్యలు కాకుండా, అదే కాకుండా ఫారెన్సిక్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు ఒక పెద్ద టీమును పెట్టుకోవాలి. దానికి అతన్ని ఇంట్రాగేట్ చేయాలి. అదే కాకుండా అతనికి తెలియకోకుండా మనము ఎవరైతే పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు అతన్ని తెలియకుండా మనమే కొందరిని హైర్ చేయాలి. హైర్ చేసి అతనితో సంభాషణలు జరిపి కొన్ని నిజాలని రాబట్టుకోవాలి. ఆ విధంగా చేసి ఏదో ఒక సందర్భంలో నేరగాడు కొంచెం స్పెల్ అయినా దాని ద్వారా కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేయవచ్చు. ఇది ఒకానొక కేసులో అంటే చెప్పకూడదు, బికాస్ ఆయనకి సుప్రీంకోర్టులో కూడా 20 years జైలు శిక్ష పడింది. డెఫినెట్గా కొంచెం మెలకువగా, కొంచెం తెలివిగా ఉపయోగిస్తే ఎటువంటి నేరగాడైనా సీన్ ఆఫ్ అఫెన్స్లోను, తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ను డిస్ట్రాయ్ చేయడానికి ఉపయోగించినటువంటి మెటీరియల్ను కూడా కలెక్ట్ చేస్తే డెఫినెట్గా ముద్దాయిని క్రైమ్తో కనెక్ట్ చేసి ఉరి శిక్షకు పడేటట్టు చేయవచ్చు. అదే డౌట్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇంత ప్లాన్డ్గా చేశాడు. ఆ భార్య అవశేషం ఎక్కడ కనబడకుండా అంతా డ్రై చేసి పొడిచేసి చెరువులో కలిపేశాడు. ఇప్పుడు ఇంట్లో ఏదైనా టిష్యూసో లేకపోతే ఏదైనా పార్టికల్సో దొరికితే అది ఇతనే చంపాడు అనటానికి ఎలా కనెక్ట్ చేయగలుగుతారు పోలీసులు ఇక్కడ? ఎవిడెన్సెస్, ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులను మా అమ్మాయిని హింసిస్తున్నాడనో ఇంకా చాలా విధాలుగా, ఎందుకంటే మనం ఇప్పుడే చేస్తే, ఇప్పుడే మనం అన్ని రివీల్ చేస్తే బహుశా వాళ్ళ డిఫెన్స్లోకి తీసుకుంటారనేటువంటి భయం ఉంది. లేదు, వాళ్ళ తల్లిదండ్రులతో డెఫినెట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళతో ఎవిడెన్స్ కలెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా ఎంత నేరగాడైనా ఇప్పుడు ఏదో వాహనంలో తీసుకెళ్ళాలి కదా, పోయేటప్పుడు వచ్చేటప్పుడు వాడు సీసీ ఫుటేజెస్ ఉంటాయి కదా. అదే కాదు, వాడు ఎక్కడ అవశేషాలను కలిపింటాడో క్షుణ్ణంగా తనిఖీ చేస్తే ఎక్కడైనా మరి సంవత్సరాలు కాలేదు కదా, 2 days 3 days ముందే కదా. కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక అవశేషం, ఎముకలు ఏదో ఒకటి దొరుకుతాయి. ఆ విధంగా అదేవిధంగా అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాన్ని ఏదో ఒక దాంతో కనెక్ట్ చేసి దాన్ని ఎవిడెన్స్లో తీసుకుంటే, ఎందుకంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం పోలీసుల ముందు చెప్పింది నాట్ అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. కానీ ఇఫ్ ఇట్ రీడ్స్ టు రికవరీ ఇట్ ఈస్ డెఫినెట్లీ అడ్మిసిబుల్. ఆ రకంగా తీసుకొచ్చి అతనికి శిక్ష పడేటట్టు చేయవచ్చు. ఓకే కృష్ణకాంత్ గారు, కాకపోతే పోలీసులు చాకచక్యంగా అతి చాకచక్యంగా ప్రదర్శించాలి. సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నడవాలి ఇందులో. లేకపోతే ఒక నేరస్తుడు తప్పించుకుపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ అంత పక్కాగా చేశాడు. అవును. ఓకే కృష్ణకాంత్ గారు, మీరు ఎలా చూస్తున్నారు ఈ కేసుని? ఈ కేసు చాలా కాంప్లికేటెడ్గా ఉంది. పోలీసులకు ఆధారాలు దొరకట్లేదు, వాళ్ళు అంతా వెతుకుతూ ఉన్నారు. మీ న్యాయవాద వృత్తి, నేను నెక్స్ట్ అదే అడుగుతాను రెడ్డన్ గారిని కూడా, మీ న్యాయవాద వృత్తిలో ఇలాంటి కేసుని చూసారు ఎప్పుడైనా? అంటే నేను పర్సనల్గా ఇలాంటి కేసెస్ ఏం డీల్ చేయలేదండి. ఇంత హీనస్ క్రైమ్ అయితే నేను డీల్ చేయలేదు. ఐ హావ్ డెల్ట్ విత్ సమ్ మర్డర్ కేసెస్, రేప్స్ ఇలా చేశాను, కానీ ఇంత హీనస్ క్రైమ్ అయితే నేను డీల్ చేయలేదు. బట్ అంటే ఇదివరకు కాకపోతే ఇలాంటివి ఇదేం కొత్త కాదు సంఘటన. మనం ఒకసారి చూసుకుంటే 2022లో ఇది శ్రద్ధా వాకర్ కేసు కూడా ఢిల్లీలో అది అయ్యింది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇట్లానే ఆమె బాడీని చంపేసి ఆమె బాడీని డిస్మెంబర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన ఉదంతం మనం చూసాం. విచ్ హ్యాపెన్ ఇన్ 2022 ఇన్ ఢిల్లీ. అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు వాళ్ళిద్దరు. సో అలా చేశాడు. అది కూడా అప్పుడు దేశాన్ని చాలా ఇట్లానే ఒక ఊపు ఊపేసింది. దాని తర్వాత మళ్ళీ మనం ఇక్కడ హైదరాబాద్లో అవడం అనేది చాలా బాధాకరం ఇది. అండ్ ముఖ్యంగా ఈయనైతే అసలు ఇంకా అసలు ఇట్స్ హీనస్ అండ్ వెరీ డిస్గస్టింగ్గా చేసాడు ఇది. అది వినడానికి చూడటానికి కూడా చాలా ఇదిగా అనిపిస్తుంది, జుగుప్సాకరంగా ఉంది చాలా. బట్ ఎనీవేస్ లెట్స్ గెట్ ఇన్ టు ద లీగాలిటీస్ అండ్ ద టెక్నికాలిటీస్ హియర్. ఇక్కడ నేను ఏమంటానంటే సార్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, రెడ్డన్న గారు కూడా ఇది ఒప్పుకుంటారు ఖచ్చితంగా. ఎప్పుడైనా సరే ఒక క్రైమ్, ఒక క్రిమినల్ కేసు కానీ ఏదైనా కానీ, ఒక మర్డర్ కానీ ఇలాంటి క్రైమ్ అయినప్పుడు మేజర్ చంక్ ఆఫ్ ది కేస్ ఇన్వెస్టిగేషన్లోనే సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైనా సరే, బికాజ్ దాని తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, దాని తర్వాత అది కోర్టుకి ట్రయల్ వెళ్తుంది. అదంతా సెకండ్ హాఫ్, అది సెకండ్
సెకండ్ పార్ట్ ఆఫ్ ది కేసు అది. కానీ అక్కడ అది ఆ కేసు నిలవాలంటే మేజర్ చంక్ ఆఫ్ ది కేసు ఇక్కడ తరో ఇన్వెస్టిగేషన్ అవ్వాలి. ఇక్కడే సగం మనకి సొల్యూషన్ దొరికిపోతుంది. ఇక్కడ తరో ఇన్వెస్టిగేషన్ సరిగ్గా అయితేనే ఇలాంటి క్రైమ్స్లో, ముఖ్యంగా ఇలాంటి కాంప్లికేటెడ్ క్రైమ్స్లో ఖచ్చితంగా న్యాయం దక్కాలి, న్యాయం జరగాలి అంటే, నిజమైన నిందితులకు పట్టుబడాలి. ఒకళ్ళు నిజంగా వాళ్ళు భర్తీ చేస్తుంటే అతనికి ఖచ్చితంగా శిక్ష పడాలి అంటే ఖచ్చితంగా తరో ఇన్వెస్టిగేషన్ ఇక్కడ మేజర్ చంక్ ఆఫ్ ది పార్ట్ కేసు ఇక్కడే సాల్వ్ అవుతుంది. తరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. సో దానికి సార్ కూడా ఒప్పుకుంటారు. మన ఇట్లాంటి కాంప్లికేటెడ్ కేసెస్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన హెల్ప్ ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ మేజర్ అండ్ ప్రైమరీ థింగ్ ఇలాంటి కేసెస్లో. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే అతను ఒక భయానకంగా చంపేసి ఆమె బాడీని ముక్కలుగా నరికి మళ్ళీ కుక్కర్లో, అది ఇంకా కట్ చేయడం కష్టమైతే కుక్కర్లో పెట్టి మళ్ళీ అది ఉడికించి మళ్ళీ దాని తర్వాత ఇంకా విత్ బోన్స్తో సహా అంతా తీసేసి మళ్ళీ అది క్రష్ చేసి పొడి కింద చేసి, అసలు చెప్తుంటే నాకే ఇదిగా ఉంది. సో అవన్నీ చేశాడు. ఎందుకంటే ఆయన క్లియర్గా తరోగా ఒక ప్లాన్ ప్రకారంగా డిఎన్ఏ ఆనవాళ్ళు కానీ ఎటువంటి ఎవిడెన్సెస్ కానీ దొరకకూడదని చెప్పి పక్కా ప్లాన్ ప్రకారంగా చేసుకున్నాడు ఇదంతా. ఇవాళ రేపు ఏంటంటే ముఖ్యంగా ఒకటి మనం మాట్లాడాలి ఇక్కడ రోహిత్ గారు. ఈ ఇంటర్నెట్ కాలంలో ఒక సెన్సార్ కూడా లేకపోవడం వల్ల ఇంటర్నెట్కి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ ఎవ్రీథింగ్, ఒక క్రైమ్ ఎలా చేయాలనేది ప్రతిదీ ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు అంతా క్లియర్గా ఆన్లైన్లో దొరికిపోతుంది. ఎలా తప్పించుకోవాలి ఇవన్నీ క్లియర్గా ఆన్లైన్లో మెటీరియల్ దొరికిపోతుంది మీకు. సో అతను కూడా ఇలాంటివి ఏవో చూసాడని కూడా నేను ఎక్కడో చదివాను. ఇలాంటివి ఏదో చూసాడు, ఎక్కడో వీడియో చూసి ఇలాంటివి ఏదేదో చేశాడని చెప్పి. సో వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, ముఖ్యంగా ఈ టెక్నాలజీలో పెరిగిన తర్వాత ఇలాంటి క్రైమ్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. మనం చూస్తే అవన్నీ యూజ్ చేసుకుని ఇలాంటివి పాల్పడుతున్నారు వీళ్ళు ముఖ్యంగా. ఎందుకంటే ఇది చూస్తే వాళ్ళ రోజు ఒక భార్యాభర్తల నార్మల్ ఒక డొమెస్టిక్ కేసు కాస్త ఒక మర్డర్ కేసు కింద దారి తీసింది. అది కూడా ఒక భయానకమైన మర్డర్. 2 తెలుగు స్టేట్స్ని అసలు షేక్ చేసే ఒక భయానకమైన మర్డర్ కింద ఇది దారి తీసింది. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ కేసులో ఖచ్చితంగా ఫోరెన్సిక్ సైన్స్ ఎక్స్పర్ట్స్ వీళ్ళ హెల్ప్ తీసుకోవాలి పోలీస్ వారు. ఎందుకంటే సార్ కూడా ఒప్పుకుంటారు, మన పోలీస్ వారికి సదర్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఫోరెన్సిక్ ఒక వింగ్ ఉంటుంది వీళ్ళకి. బట్ అందులో అంత డీప్గా సైంటిఫిక్గా ఎక్స్పర్ట్స్ అయితే ఉండరు. అందులో జస్ట్ ప్రిలిమినరీ ఫారెన్సిక్స్ చేసే ఒక చిన్న డిఎన్ఏ ప్రొఫైలింగ్ ఇలాంటివి చేసే వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళ వింగ్లో లేదు, ఐ డోంట్ అగ్రీ. దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్. గాంధీ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మాటగా దేర్ ఆర్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్, ఎక్విప్మెంట్ ఈస్ ఆల్సో దేర్. మన దగ్గర ఎక్విప్మెంట్ కూడా ఉంది. లేదు సార్, వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దానికి కొరత లేదు. సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో మన దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారండి. అంటే మీరు 20 ఏళ్లకు ముందు కూడా మన దగ్గర గాంధీ ఉన్నారు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఉంది మన ఇక్కడ, TFSC. సో దాని హెల్ప్, దానిలో అయితే ఇంకా చాలా పెద్ద ఫోరెన్సిక్ సైంటిస్టులు ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో వాళ్ళ మీకు తెలియదు ఏమిటంటే, ఇటు కొలాబరేట్ కాదు, ఫర్ ఎవ్రీ క్రైమ్ దే విల్ కమ్. యా, అంటే ఇమీడియట్ గా సదర్ డిపార్ట్మెంట్ తో కూడా కొందరు, అవును, యా, వాళ్ళతో కూడా ఉన్నారు కొందరు. కాదు, ఇమ్మీడియట్ గానే ఈ క్రైమ్ అయిన తర్వాత లేదండి. అంటే ఎనీ క్రైమ్ సార్, అంటే ఎనీ క్రైమ్ డైరెక్ట్లీ రిజిస్టర్ అయితే, yes డైరెక్ట్లీ ఇట్ విల్ బి సెంట్ టు దెమ్ అండ్ దే విల్, మన దగ్గర ఉండే ఎక్స్పర్ట్స్ ప్లస్ వాళ్ళు డైరెక్ట్ గా వస్తారు, FSL నుంచే వస్తారు, ఫారెన్సిక్ ల్యాబ్ నుంచే వస్తారు. అదే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ వాళ్ళే, దే ఆర్ అటాచ్డ్ టు పోలీస్. దే ఆర్ నాట్ అవే ఫ్రమ్ పోలీస్. దే ఆర్ పెయిడ్ బై పోలీస్. దే వర్క్ అండర్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. గురుమూర్తి గారు, అంటే ఇక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్షన్, గురుమూర్తి గారు అతను ఫిక్స్ చేయడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్షన్ ఎలా ఉంటుంది అంటే, అక్కడ బూడిదే దొరికింది అనుకుందాం, ఆమె బూడిదే దొరికింది, ఎందుకంటే ఆమె నిత్యం అదే ఇంట్లో ఉంటుంది కాబట్టి, ఒకవేళ అక్కడ ఏదైనా హెయిర్ పార్టికల్స్ కాలిపోయిన బూడిదే దొరికితే అది మర్డర్ జరిగిన సందర్భంలో జరిగిందే అని కానీ, మర్డర్ చేసిన తర్వాతే కాల్ చేసిన బూడిదని కానీ తేల్చడానికి అవకాశం ఉంటుందా? బూడిద నుంచి డిఎన్ఏని మ్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. అదే కాదు, మీరు ఎక్కడైతే కలిపానన్నారో ఆ కలిపిన దగ్గర ప్రవాహం అయితే కొట్టుకుపోతుంది, కానీ చెరువు అయితే డెఫినెట్ గా ఏదో ఒక టిష్యూ పోర్షన్ ఉంటుంది అక్కడ. అదే కాకుండా వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఈ ముద్దాయి ఆ చెరువు గట్టుకు పోవాలి కదా, పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ చూసిన వాళ్ళు ఉంటారు. ఆ డిఎన్ఏ అక్కడ ఒక చిన్న టిష్యూ దొరికితే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు, చూసింటారు. ఫలానా గురుమూర్తిని మొన్న ఇక్కడ
బాత్రూమ్ ఒంటికి పోస్తుంటే చూశానండి చెరువు గట్టు మీద అనేవాళ్ళు ఉంటారు. లేదు వాడు మోటార్ సైకిల్లో పోతా ఉంటే ఇక్కడ పెట్రోల్ పోసుకోవడానికి నా పంపుకే వచ్చాడని సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. ఇలా అనేకం ఉన్నాయి, ఇప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే అంటే ఒకవేళ ఆ చెరువులో ఎటువంటి అవశేషాలు దొరకకుండా ఆ చెరువు దగ్గర గురుమూర్తిని చూసాము అంటే సరిపోతుందా? అది ఎవిడెన్స్ కింద అవుతుందా? లేదు, అవశేషాలను గుర్తించాలి. అవశేషాలను గుర్తిస్తారు. గుర్తించకుండా పోయే ఇప్పుడు ఇంత పెద్ద బాడీలో ముక్కలు చేసి వేసిన ఏదో ఒక చిన్న పార్టికల్ దొరకకుండా పోతుందా? దొరుకుతుంది. కాకపోతే ఓపిక్గా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఓపిక్గా వెళ్ళాలి. అది ఇన్వెస్టిగేషన్ ఓపిక్గా చేయగలిగితే డెఫినెట్గా కనెక్ట్ చేయవచ్చు. లేదు వేవరీగా ఏదో వచ్చాం చూసాం పోయాం అనుకుంటే కాదు. ఎగ్జాక్ట్లీ నా ఒపీనియన్ కూడా సార్ చెప్పింది ఇందాక నేను చెప్పడానికి ట్రై చేస్తున్నది ఏంటంటే మన పోలీస్ వారు ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి మెయిన్ కాంప్లికేటెడ్ కేసెస్లో కానీ ఏంటంటే కానీ చాలామంది అంటే నేను అందరు పోలీస్ వారు అనట్లేదు, కొందరు మామూలుగా కానిస్టేబుల్ లెవెల్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి కొద్దిగా అంతగా ఫారెన్సిక్ సైన్స్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు ఏంటంటే ఒక క్రైమ్ సీన్ ఒక క్రైమ్ అవ్వగానే క్రైమ్ సీన్లో వెళ్ళి కొద్దిగా కంటామినేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దానివల్ల కూడా కొద్దిగా ఇవన్నీ కొద్దిగా అవకతవకలు అయ్యే ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి కాంప్లికేటెడ్ కేసులు ఇప్పుడు సార్ చెప్పినట్టు అతను అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని చెరువుల దగ్గర అక్కడ ఇక్కడ ఆనవాళ్ళు వేశాడు, ఒక చోట వేస్తే మళ్ళీ దొరికిపోతాడని రకరకాల చోట్ల వేశాడని చెప్పి అన్నారు. సో ఇక్కడే దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వేర్ ద స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వస్తుంది, TFSL తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. వాళ్ళ దగ్గర చాలా పరికరాలు ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు చెరువు దగ్గర ఏదైతే మీరు అన్నారు కదా అవశేషాలు అవి దొరకచ్చు, లేకపోతే సార్ అన్నారు ప్రవాహంతో అవి కూడా పోవచ్చు అని చెప్పి. సో అలాంటప్పుడు ఒకళ్ళు చెరువు లోపల పడినా కూడా ఏమైనా చిన్న ఆనవాళ్ళు దే విల్ టేక్ ద ట్రైన్డ్ డైవర్స్, అంటే ఈ గజయితగాల హెల్ప్ కూడా తీసుకుంటారు. అండ్ దేర్ ఈస్ ఆల్సో టెక్నిక్ కాల్డ్ సోనార్ స్కానింగ్. సోనార్ స్కానింగ్ ద్వారా ఈ లేక్ బెడ్స్ దగ్గర అక్కడిక్కడ ఏవైతే అవశేషాలు దొరికే ఛాన్సెస్ ఉంటాయి, చిన్న టిష్యూ దొరికి ఏం చేసినా కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నా కూడా వాటిని సోనార్ స్కానింగ్ ద్వారా కూడా సెర్చ్ చేసి ఆ టిష్యూస్ని ఆ విక్టిమ్ యొక్క టిష్యూస్ని కనిపెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అప్పుడు మళ్ళీ DNA ప్రొఫైలింగ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ దగ్గర విక్టిమ్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అది ఆనవాళ్ళు. అండ్ మోర్ ఓవర్ అసలు ఏది లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర అది కూడా తీస్తారు కదా DNA, అది కూడా హెల్ప్ చేసుకొని ఇక్కడ DNA ఏమైనా మ్యాచ్ అవుతుంది, దొరికిన అవశేషాలు ఆమెకి కావా అని DNA ప్రొఫైల్ చేసి అలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ హౌ దే కెన్ డూ దట్. ఇట్లా సోనార్ స్కానింగ్ యూజ్ చేయొచ్చు. అండ్ సార్కి తెలిసే ఉంటుంది, సార్కి తెలుసు ఖచ్చితంగా కెడావర్ డాగ్స్ అని ఉంటాయి. అంటే ఈ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే కెడావర్ డాగ్స్ అని కూడా వీళ్ళు పెట్టుకుంటారు. అవి ఏంటంటే ఇలా మిస్సింగ్ బాడీ పార్ట్స్ని వాటిని సెంట్ ద్వారా కనిపెట్టే అవి ఉంటాయి ట్రైన్డ్ డాగ్స్. సార్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, కెడావర్ డాగ్స్ అవి ఉన్నాయి కదా సార్, వాళ్ళు దే యూజ్ దాట్ ఆల్సో యాజ్ వెల్. ఇలాంటి వాటిలో మన దగ్గర డాగ్స్ ఉన్నాయండి, ట్రైన్ డాగ్స్, స్నిఫర్ డాగ్స్ అండ్ కెడావర్ డాగ్స్ అంటారు. అదే కాదు ఇప్పుడు అదే కాదు రోహిత్, ఇప్పుడు బహుశా నేను చాలా సందర్భంలో ఎప్పుడో చెప్పుంటాను, దావూద్ ఇబ్రహీం అనుచరుడు కుడిభుజాన్ని మేము 2000లో అరెస్ట్ చేసినప్పుడు 2000 కోట్ల డ్రగ్ను సీజ్ చేసినప్పుడు హీ హిమ్సెల్ఫ్ ఏ సుప్రీం కోర్ట్ అడ్వకేట్, ది అక్యూజ్డ్ హిమ్సెల్ఫ్ ఏ సుప్రీం కోర్ట్ అడ్వకేట్. And he was convicted several times. He is expert in that. But తెలివిగా ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేశాం కాబట్టి వాడి ప్రాపర్టీని వీ కుడ్ కాన్ఫిస్కేట్, ఎంటైర్ ప్రాపర్టీ వాజ్ కాన్ఫిస్కేటెడ్ అండ్ హీ వాజ్ జైల్డ్ ఫర్ 20 years. ఈవెన్ ఇట్ ఈస్ అడ్మిటెడ్ ఇన్ సుప్రీం కోర్ట్. కాబట్టి పోలీసు వాళ్ళకి ఇది పరీక్షే. కాకపోతే నిదానంగా అన్ని విధాల ఆలోచన చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఓపిక ఉండాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్. ఓకే, అతను మాజీ ఆర్మీ ఉద్యోగి. జనరల్గా ఆర్మీ పర్సన్స్కి శత్రు దేశాలకు చిక్కినప్పుడు వాళ్ళు పెట్టే చిత్రహింసలు కూడా తట్టుకుని దేశ రహస్యాలు చెప్పకుండా ఉండే విధంగా ట్రైనింగ్ ఇస్తారు. సో ఇతర దేశాల్లో సైనికులకు దొరికినప్పుడు వాళ్ళు పెట్టే చిత్రహింసలకు భరిస్తారు కానీ దేశ రహస్యాలను చెప్పరు. కానీ అలాంటి సైన్యంలో చేసి వచ్చిన వ్యక్తి భార్యను చంపేసి మన పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు మన పోలీసులు చేసే ఇంట్రాగేషన్లో అతను నిజాలు చెప్తాడు అని మనం నమ్మొచ్చా? పోలీసులకు ఆధారాలు దొరికేలా నిజాలు చెప్తాడా? ఫిజికల్గా మామూలుగా వర్బల్ ఇంట్రాగేషన్లో చెప్పకపోవచ్చు. ది అదర్ వే వీ హ్యావ్ వెపన్స్. ఆ విధంగా విల్ టేక్ కోర్ట్ పర్మిషన్ అండ్ గెట్ ఇట్ డన్. చాలా కేసుల్లో చేశారు కదా, కోర్టు పర్మిట్స్. ఆయన దగ్గర నుంచి చేయొచ్చు కదా. నార్కో అనాలిసిస్ చేయొచ్చు. ఇంకా లేటెస్ట్
ఎక్విప్మెంట్స్ కూడా వచ్చాయి. ఇఫ్ కోర్ట్ పర్మిట్స్ వీ కెన్ గెట్ ఇట్ డన్. చేస్తే ఈ విల్ టెల్ ఇట్ పాయింట్ బై పాయింట్. ఓకే, రిటర్న్ గారు మీరు ఎన్నో అదే కాదు ఎన్నో కేసులు డీల్ చేస్తుంటారు కదా, ఎన్నో కేసులు ఇలాంటి కేసులు మీరు విచారించారు. సో ఒక మనిషిని చంపేసి నిజంగా ఆ మనిషి బాడీ ఒక పీస్ కూడా కనబడకుండా చేయడం అనేది సాధ్యమేనా? ఎందుకంటే ఆ స్కల్ని తీసుకెళ్ళి అంత చిన్న కుక్కర్లో ఉడకబెట్టి దాన్ని ఆ తర్వాత డ్రై చేసి పొడిని చేసి బకెట్లో వేసి ఎక్కడో వేసి వచ్చేయడం సాధ్యమేనా? లేకపోతే ఇలా చేశాను అని జస్ట్ పోలీసులను తప్పుదో పట్టిస్తున్నాడా? ఉండొచ్చు మేబీ. అంటే కోసి ముక్కలు చేసి అడవిలోకి తీసుకొచ్చి కాల్ చేసిన కేసును నేను ఇన్వెస్టిగేట్ చేశాను. కానీ అదే కాకుండా అమ్మాయిలను చంపి, ఒంటరిగా ఉన్న మహిళలను చంపి చచ్చిపోయిన తర్వాత వాళ్ళని రేప్ చేసి ఆ స్టేట్ నుంచి పారిపోయిన కేసులు నేను డీల్ చేశాను. వాళ్ళని అరెస్ట్ చేశాను. హీ వాజ్ కన్విక్టెడ్ ఫర్ లైఫ్. కానీ వీడు కొత్తగా ముక్కలు చేసి ఆ చెరువులో కలపడం ముక్కలు చేసి ఏం చేశాడు, ఇంట్లో ఉడకబెట్టాడు. ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ డ్రై చేశాడు. ఆ డ్రై చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్లి చెరువులో కలిపేశాడు. బట్ ఇదంతా జరుగుతూ ఉంటే చుట్టుపక్కల స్మెల్ రాలేదా? ఏదో ఇది డెఫినెట్గా ఒక రకంగా ఏదో ఎక్కడన్నా పూడ్చిపెట్టి పోలీసుల్ని పిచ్చివాళ్ళని చేయడానికి ఇచ్చే స్టేట్మెంట్ కూడా అనుకోవచ్చు. ఉంటుందా? ఆ ఛాన్స్ కూడా ఉంటుందా? చెప్పలేము డెఫినెట్గా. ఎందుకంటే మిస్లీడింగ్కి 100 రకాల కథలు చెప్తారు కాబట్టి ఉండొచ్చు. వీడు చెప్పిందంతా నిజమని ఎట్లా నమ్ముతాం? 100కి 100 పాళ్ళు తప్పుదోవ పట్టించడానికి అనేక కథలు అల్లుతారు, అనేక విధాలుగా చెప్తారు. కాబట్టి ముద్దాయి కాకమ్మ కబుర్లు చెప్పినంత మాత్రాన నమ్మి ఇన్వెస్టిగేషన్ ఆ విధంగా పోవడం, అది వాడు చెప్పింది ఫాలో అవడం ఒక రకమే. అంటే 100 రకాల్లో అది ఒక భాగం మాత్రమే. ది అదర్ వే అరౌండ్ యూ హ్యావ్ టు గో ఇన్వెస్టిగేషన్. వాడు చెప్పిందంతా నమ్మాలనేటువంటి భావన ఎక్కడ ఉండకూడదు పోలీసుల్లో. వీడు ఎందుకు చెప్తున్నాడు, వై హీస్ మిస్లీడింగ్ అస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఆమె కనపడకుండా ఎన్ని రోజులైంది, ఆమె మొబైల్ వాడిందా, వీడి మొబైల్ ఎక్కడెక్కడ తిరిగింది, వీడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా కూడా యూ కెన్ సీ వీడు మొబైల్ ఎక్కడెక్కడ తిరిగింది, చెరువు దగ్గరికి పోయింది. ఇట్లాంటి చాలా ఉన్నాయండి. ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో నెమ్మదిగా చేయగలిగితే దేర్ విల్ బి డెఫినెట్లీ క్లూస్. అంటే కొన్ని కేసుల్లో అక్యూజ్డ్ నేరస్తుడని తెలుస్తున్నప్పటికీ కొన్ని సాక్ష్యాలు లేక ఎక్విటల్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. డెఫినెట్గా చాలా కేసులు ఉన్నాయి, కొన్నిగా చాలా కేసులు ఉన్నాయి. సో ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఆ జడ్జి గారు కూడా ఆ కేసు ప్రైమా ఫేసి ఏమిటో చూస్తారు. కొన్ని కేసుల్లో ఇప్పుడు ఇంకోటి అండి, ఇతను చంపడానికి గల కారణం ఏమిటి, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దస్, అక్కడ నుంచి మొదలు పెడతారు. మోటివ్ ఏమిటి అంటే భార్యని వీడు అనుమానిస్తున్నాడా, లేదు వీడిని భార్య అనుమానిస్తుందా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో దానికి ప్రీవియస్ ఇన్సిడెంట్స్, వాడి ఫోన్ తీసుకుంటారు, వాడి ఫోన్లో చూస్తారు, వాడు ఎక్కడైనా పోని మీరు చెప్పినట్టు ఇంకోళ్ళు చెప్పినట్టు ఆ ఫోన్లో చంపడం ఎలాగా, దాచిపెట్టడం ఎలాగా అని ఉంటుంది కదా. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎవిడెన్స్ కదా. వాడు ఎంత డిలీట్ చేసినా ఇట్ విల్ బి అవైలబుల్. విల్ డెఫినెట్లీ గో అండ్ ప్రోబ్ ఇన్ టు దట్ ఆల్సో. అదే కాదు, వీడు ఎక్కడెక్కడ పోయినాడు, వీడు ఎవరెవరితో మాట్లాడినాడు, వీడు సెల్ ఫోన్ ఎవరితో ఇదైంది, ఇవన్నీ ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ వేస్. కానీ వాడు చెప్పినది ఒక పద్ధతి, అంటే పోలీసులను తప్పుదో పట్టించడానికి ఉపయోగించిన ఒక చిన్న కథ. ఇట్లాంటి కథలు చాలా వస్తాయి. అవన్నీ ఓపిక్గా ఇంట్రాగేట్ చేస్తాయి, ఓపిక్గా ఇంట్రాగేట్ చేయాలి. ఇంకోటి, కొట్టినంత మాత్రాన్ని చెప్తారంటే నేను నమ్మను. ఓకే, ఎందుకంటే అది క్రూడ్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్. క్రూడ్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఎవడో ఎప్పుడు తన్నులు తిన్నోడు బయటకు వస్తే చెప్పగలిగేది అది ఓన్లీ 10%. రిమైనింగ్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఎందుకు ఒక ముద్ద అయితే వాని లోపల ఇంకోటి సెల్లో వేసి ఒక 5 రోజులు సెల్లో పెట్టి వాడికి వీడికి కలిపి వీడికి అన్నం పెట్టి వాడు స్నేహం చేస్తే వాడితో కొన్ని క్లూస్ తీసుకోవచ్చు మనం. ఆ విధంగా ఎన్నో చేశాం. ఓకే, ఇప్పుడు ఒక ముద్దాయిని పోలీస్ కస్టడీకి తీసుకొని వాంతో పాటుగా ఇంకొక 2 సెల్లో పెట్టి వాళ్ళందరినీ మనం ఏమీ కనపడకుండా కెమెరా పెట్టి మనం రికార్డింగ్ చేయవచ్చు. అదేవిధంగా
వాని ద్వారా కూడా మనం సమాచారాన్ని సేకరించవచ్చు. ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ అంటే కొట్టడము, తిట్టడము, వాడు మిలిటరీ వాడు చెప్పడం అనేది కాదు. డెఫినెట్గా మానవ సహజము, నైజం ఏమిటంటే ఏదో ఒక సందర్భంలో ప్రతిసారి జాగ్రత్తగా ఉండలేరు. మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలనుకున్నా ఏదో ఒక సందర్భంలో బయటపడక తప్పదు. ఆ విధంగా బయటపడిన కేసులు చాలా ఉన్నాయి. సో కాబట్టి పోలీసులు, అందుకే నేను చెప్తున్నా, చాలా చాకచక్యంగా చేయగలిగితే డెఫినెట్గా క్లూస్ విల్ కమ్. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా అదే అండి. ఇందాక నేను చెప్పాను కదండి, ఈ చంక్ మేజర్ చంక్ ఇక్కడే సాల్వ్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ తరవ కావాలి. కానీ ఎంతవరకు మన పోలీస్ వారు ఇది సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ అక్కడ. ఎందుకంటే మనం చూసుకుంటే సార్ కూడా ఏకీభవిస్తారు, చాలా కేసెస్ ఇట్లా ఎవరైతే కన్విక్ట్ అవ్వాల్సిన వాళ్ళు కూడా నిర్దోషులుగా అయ్యి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. సో ఈ కేసెస్ నిలబడాలంటే ముఖ్యంగా, ఎందుకంటే ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్లో ఎక్కడైతే ఆనవాళ్ళు ఏం దొరకట్లేదో, సో డెఫినెట్గా నేను చెప్పినట్టు ఇది ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ హెల్ప్ ఉండాలి అండ్ వీళ్ళు తరో ఇన్వెస్టిగేషన్ చేయాలి. సార్ చెప్పినట్టు ఓపెన్ మైండ్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ వారు ఇట్లాంటి ముఖ్యంగా కాంప్లికేటెడ్ కేసెస్లో ఒక ఓపెన్ మైండ్ ధోరణితో వీడు చెప్పేది నిజంగానే కరెక్టా కదా, లేకపోతే నిజంగానే మిస్లీడ్ చేయడానికి ఏమైనా కహానీలు అల్లుతున్నాడా, నిజంగానే అసలు బాడీ వేరే చోట పూడ్చాడా, మరి అది కూడా చూద్దామని చెప్పి నిజంగానే సార్ చెప్పినట్టు రకరకాల పద్ధతులు యూజ్ చేసి తరో ఇన్వెస్టిగేషన్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక సార్ చెప్పినట్టు ఒక మామూలు ఏదో పైన ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం ఈ కేసు సాల్వ్ కాదు. రేపు కోర్టులోకి వెళ్ళినా ఏదో హాఫ్ హజార్డ్ ఛార్జ్షీట్ ఫైల్ చేసినా రేపు కోర్టులోకి వెళ్ళినా ఆ కేసు నిలబడదు లాస్ట్కి. సో అందుకనే ఇక్కడ నేను చెప్పినట్టు ఇందాక 60% ఆఫ్ ది కేసు విల్ బి సాల్వ్డ్ ఇన్ ద త్రూ తరో ఇన్వెస్టిగేషన్. ఎనీ క్రైమ్ కేసు ఇది ఒక్కటే కదా, ఎనీ క్రిమినల్ కేసు అదే మెయిన్. సో ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా అయితే ఇక్కడ సొల్యూషన్ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ కేసులో మాత్రం ఖచ్చితంగా ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్, సైంటిస్ట్ల హెల్ప్ తీసుకుంది ఇది ముందుకెళ్ళదు. సో తరోగా ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగానే వాడు చెప్తున్నాడు లేదా. ఇంత సార్ ఒక మాట అన్నారు, అది కరెక్ట్. అది ఏంటంటే, ఎంత పెద్ద తెలివైన క్రిమినల్ అయినా ఎక్కడో చోట మిస్టేక్ చేయాల్సిందే. అది 100% కరెక్ట్. అది ఎందుకంటే మీరు అన్నట్టు ప్రతి నేరస్తుడు మిస్టేక్ చేస్తాడు, వదులుతాడు. కానీ ఆ సాక్ష్యాన్ని పట్టుకోగలిగే ఎక్స్పర్టీస్ అదంతా వీళ్ళకు ఉండాలి. అది సో పోలీస్ వారు అందుకనే ఈ ఫోరెన్సిక్ సైంటిస్ట్ అండ్ ఎక్స్పర్ట్స్ కూడా కొలాబరేట్ ఇది తరో ఇన్వెస్టిగేషన్ చేస్తేనే దీనికి సొల్యూషన్, ఒక కరెక్ట్ ఛార్జ్షీట్ వీళ్ళు ఫైల్ చేయగలుగుతారు అతని మీద. ఎందుకంటే సార్ చెప్పింది అది ఒక మాట కరెక్ట్ అనిపించింది. కరెక్ట్ అది, ఎందుకంటే మిస్లీడింగ్ కూడా చేయొచ్చు. దృశ్యం సినిమాలో చూపించినట్టు అదే మిస్లీడింగ్ చేసి ఇంకోటి ఏదో పెట్టినా కూడా పెట్టచ్చు. సో కరెక్ట్గా అతని నుంచి రాబట్టగలగాలి వీళ్ళు ఇన్ఫర్మేషన్. సో ఓపెన్ మైండ్ పెట్టుకొని వెన్ దే ఆర్ అప్రోచింగ్ ద ఇన్వెస్టిగేషన్ విత్ అన్ ఓపెన్ మైండ్, అప్పుడు ఇంకొక సొల్యూషన్ వస్తుంది ఖచ్చితంగా. అంటే రకరకాల దారులు వీళ్ళు చూడాలి, రకరకాల కోణాల్లో ఆలోచించగలగాలి పోలీస్ వారు. వీడు చెప్తుంది కరెక్టా కదా, వీడు ఏదో అదే అంటున్నాడు, మరి నిజంగానే వీడు ఎంత పగడ్బందీగా ఒక చిన్న ముక్క టిష్యూ దొరకకుండా చేసినా కూడా ఎక్కడో చోట ఏదో ఆనవాళ్ళు దొరకాలి. నేను చెప్పినట్టు ఇందాక సోనార్ స్కానింగ్, లేక్ బెడ్స్ మీద సోనార్ స్కానింగ్ ద్వారా కూడా అంత తరోగా మీరుపేట లేక్ మీద చేస్తే ఎక్కడో చోట ఏదో ఒక ఆనవాళ్ళు దొరుకుతుంది. అప్పుడు కొద్దిగా నిజంగానే అది DNA ప్రొఫైలింగ్ చేసి అది మ్యాచ్ అయింది అనుకోండి, అప్పుడు నిజంగానే వాడు చేసింది అంటే బాడీ అలా చేసి ఉండొచ్చు అని అనుకోవాలి. అసలు నిజంగానే ఎంత ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎంత ట్రై చేసినా కూడా ఒక్క చోట కూడా ఒక క్లూ దొరకకపోతే మాత్రం అప్పుడు నిజంగా సార్ చెప్పినట్టు వీడు ఎక్కడో మిస్లీడింగ్ చేస్తున్నాడు, నిజంగానే బాడీ ఇంకెక్కడ పెట్టాడేమో అని చెప్పి డౌట్స్ కూడా వీళ్ళు తెచ్చుకోవాలి. ఆ టైప్లో దొరకలేదు అనుకుంది, ఎందుకంటే అంత పక్కా ప్రణాళికగా చేసాడు కాబట్టి. రెడ్డన్ గారు, అంత పక్కా ప్రణాళికగా చేశాడు కాబట్టి పోలీసులు అక్కడికి వెళ్ళారు, ఎటువంటి బూడిద దొరకలేదు, ఇంట్లో ఏవో హెయిర్ పార్టికల్స్ దొరికాయి, కానీ అవి మా ఇంట్లోనే భార్య ఉంటుంది కాబట్టి అవి ఆమెయే నేను హత్య చేశానంటానికి దీనికి సంబంధం ఏంటని అంటాడు. సో అప్పుడు ఏంటి, నేనే చంపానని పోలీసులకు చెప్తున్నాడు. అలాంటప్పుడు ఏంటి మరి కేసు ఏమవుద్ది? ఇప్పుడు మనం చాలా ప్రిమోచ్యూర్గా ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇంకా ఆరంభమే, ఇంకా చాలా ఉంది, ఉత్త చిన్నదే. ఇప్పుడు వాడిని పోలీస్ కస్టడీకి అరెస్టే కాలేదు, వాడిని పోలీస్ కస్టడీకి తీసుకోవాలి. తర్వాత ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు అదే కాదు, ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయకుండా కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయవచ్చు. వాడు ఒప్పుకున్నంత మాత్రాన నేరం కాదు కదా. ఇప్పుడు నేనే చెప్తాను, నేను రోహిత్ను చంపాను అంటాను, రోహిత్ శరీరం ఉండాలా, రోహిత్కు నాకు ఎనిమిటీ ఉండాలా, ఉండాలి కదా, రోహిత్ బాడీ దొరకాలా, ఇవన్నీ అయితేనే. కానీ ఇవన్నీ కాకుండానే మనం ఇన్వెస్టిగేషన్ చేసి వాడిని అరెస్ట్ చూపించుకోకుండా మొత్తం పోలీసులో మనం ఏమి లేదు వాచ్లో పెట్టుకుంటాం అంటారు. అంటే చాలా మంది వ్యక్తం చేస్తున్నది ఏంటి అంటే, ఇంత క్రూరమైన మర్డర్ చేసిన వ్యక్తి తప్పించుకుంటాడేమో అని చాలా మంది భయపడుతున్నారు. సో ఈ పైకి ఇక్కడ బాడీ ట్రేస్ అవ్వలేదు, ఆమెను కోసిన కత్తి ఇవి ఎక్కడ ఉన్నాయో ట్రేస్ అవ్వరు, కానీ ఒక దొంగ మాత్రం దొరికింది, దాన్ని కూడా వాడు కడిగేసి పెట్టాడు. అక్కడ మాడిపోయిన ఒక కుక్కర్ కూడా ఉంది. రెడ్డన్ గారు, ఇలాంటి సందర్భంలో ఓన్లీ ఒక వేలిముద్రలో, అతను వేలిముద్రలో ఉన్న కత్తి మాత్రం దొరికితే సరిపోతుందా? ఉదాహరణకి అతను నేను చంపాను, ఆ కత్తిని తీసుకువెళ్ళి ఎక్కడో పడేసాడు, బాడీ ట్రేస్ కాలేదు, ఆ కత్తి మాత్రం దొరికింది, వేలిముద్రలు ఉంటాయి.
మాడిపోయిన కుక్కర్ ఉంది కదా చాలదు. ఎందుకంటే కుక్కర్ని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే చెప్పేస్తారు కదా. మరి ఆమె టిష్యూస్ కుక్కర్లో ఎందుకుంటాయి? అక్కడి నుంచి మొదలవుతుందండి. అంటే ఒకవేళ కడిగేసి పెట్టిన టిష్యూస్ కుక్కర్ లో ఉండే అవకాశం ఉందా? ఈ కుక్కర్ లో ఒక మానవ శరీరాన్ని ఉండి తీరుతాయి, ఆనవాళ్ళు ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. జస్ట్ బికాస్ అది అతను ఏదో మార్చేసి లేదా ఫైర్ తో కాల్ చేసిందంత మాత్రం అయిపోవు. డెఫినెట్లీ దే కెన్ డూ దట్. అదే డిఎన్ఏ ప్రొఫైలింగ్ వాళ్ళు చేసి వాళ్ళ ఆనవాళ్ళు తీయగలుగుతారు. చిన్న టిష్యూ దొరికినా అయిపోయినట్టు. సార్ చెప్పినట్టు కుక్కర్ లో నిజంగా డిఎన్ఏ దొరికిందంటే అయిపోయినట్టే. కుక్కర్ లో దొరకాలి. కుక్కర్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి వన్ ఆఫ్ ది ఇన్స్టెన్స్, ఇట్ మైట్ బి వన్ ఆఫ్ ది ఇన్స్టెన్స్ అని చెప్తున్నాం. ఇది దొరికితేనే అయితే అతన్ని కన్వర్ట్ చేయడానికి చాలా దొరుకుతాయి సార్. పోనీ ఆమె ఎక్కడికి వెళ్ళిపోయినట్టు, పోనీ ఆమె లేదు, బాడీ లేదు, ఆమె ఎక్కడికి వెళ్ళిపోయినట్టు. పోనీ దేర్ షుడ్ బి సమ్ థర్డ్ పర్సన్. మరి అలాంటప్పుడు థర్డ్ పర్సన్ ఉన్నాడు మరి అక్కడ? ఎవడున్నాడు అక్కడ థర్డ్ పర్సన్? ఇప్పుడు మనం ఇవాళ రేపు రోడ్లో అక్కడిక్కడ కూడా మన సీసీ కెమెరాస్ ఉన్నాయి. మన సీసీ కెమెరాస్ ఫుటేజ్ తీస్తారు, వాళ్ళు చూస్తారు ఎవరైనా వేరే థర్డ్ పర్సన్ ఎవరైనా ఎంటర్ అయ్యాడా, ఏమైనా ఉందా ఏంటి అని. మరి ఎవరు లేనప్పుడు ఇతను ఒకటే ఉన్నప్పుడు మరి ఆ భార్య ఎక్కడ మాయమైపోయింది? ఇంట్లో ఉంటున్న భార్య ఎక్కడ మాయమైపోయింది బయటకు కూడా వెళ్ళకుండా? మరి ఇవన్నీ కూడా చూస్తారు కదా. ఓకే కరెక్ట్, మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఒకవేళ రెడ్డన్ గారు నిజంగా భార్య తలని పట్టుకెళ్ళి గ్యాస్ పొయ్యి పైన బర్నర్ల పైన పెట్టి కాల్ చేశాను, ఆ తర్వాత తీసుకొచ్చి పొడిని చేశాను అన్నాడు. ఒకవేళ కాలుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ ఎగిరి ఆ ఫ్లోర్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. సో అది మానవ అవశేషం కాలిన కారణంగా ఏర్పడిన బూడిదాన్ని తెలిస్తే సరిపోద్దా? తెలుస్తుందా? తెలియడానికి అవకాశం ఉంటుందా? దాంతో కూడా కనెక్ట్ చేయవచ్చు. సో ఇంట్లో ఏ మూల ఏ సాలి గూడికి, సాలిపురి కట్టే గూడికి ఒక బూడిద ముక్క వెళ్ళి అతుక్కున్నది మానవ శరీరం కారణంగా. ఇది కంప్లీట్లీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు తేల్చాల్సిన కేసు. నన్ను అడిగితే 80% వాళ్ళే చేయాలి దీంట్లో వర్క్ ఎక్కువ. నేను చెప్తున్నా కదా, వాళ్ళు చేస్తే సాల్వ్ అవుతుంది ఖచ్చితంగా. రిటర్న్ గారు ఇప్పుడు వాడు చెప్పిందే మనం పిచ్చోళ్ళలాగా నమ్మడానికి కరెక్టే. ఎట్లా నమ్ముతాం మనం? అది కాదు కదా, వాడు చెప్పిందంతా నమ్మం కదా. అసలు మనము ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అయ్యా, ఈ కొంపలోకి వచ్చింది ఆమె, అక్కడ నుంచి బయటకు పోలేదు, ఎక్కడికి పోయి వీడు ఎన్నిసార్లు బయటకు, ఇప్పుడు ఒకటి వీడు ఆ క్రైమ్ చేసిన తర్వాత ఎన్నిసార్లు బయటకు పోయినాడు, ఎన్నిసార్లు లోపలికి వచ్చినాడు, అవన్నీ ఉంటాయి కదా. ఈ ఇంటి బయట అది ఉంది, ఆ వీడియో ఫుటేజ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదొక్కటే సరిపోతుంది, ఆమె లోపలికి వెళ్ళింది, బయటకు రాలేదు. అదే కాకుండా వీడు చెరువు దగ్గరికి పోయినాడా, గట్టు దగ్గరికి పోయినాడా, ఎన్ని దగ్గరికి పోయినాడు, ఇప్పుడు అవన్నీ చూస్తారు కదా. వీడు చెరువు దగ్గర పోకుండా వేరే వాళ్ళకి మూట కట్టి నా భార్య అవశేషాలు ఎక్కడో దాచిపెట్టరా అని చెప్తుంటాడా? కాదు కదా, వాడే చేసినాడు కదా. కానీ హీ హాస్ టు గో దేర్ కదా. అదే కాకుండా సీసీ ఫుటేషన్లో వాడు మోటార్ సైకిల్లో పోయాడా, నడిచిపోయాడా, దేంట్లో పోయాడు, కారులో పోయాడా, ఉంటాయి కదా. ఏమెత్తుకుపోయినాడు నిజానికి ఉంటాయి కదా. టీం సేకరించిన ఆధారాలన్నీ ప్రాసిక్యూషన్ కోర్టు ముందు వినిపించేవన్నీ డిఫెన్స్ లాయర్లు వచ్చి దాన్ని ఎలా తిమ్మిని పంపించేయాలని చేస్తుంటుంటారు. సో ఇలాంటప్పుడే ప్రాసిక్యూషన్ చేసిన తప్పులు ఏంటి అనేది డిఫెన్స్ లాయర్కి చాలా క్లియర్గా తెలుస్తుంటుంది ఎక్కువ. సో ఎక్కడ జనరల్గా ఇలాంటి కేసులో తప్పులు చేస్తుంటారు అంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు స్టేట్మెంట్, ముఖ్యంగా మోస్ట్ బేసిక్ థింగ్ మేము ఎక్కడ చూస్తామంటే, ఇప్పుడు ఈ వీళ్ళు ఏదైతే స్టేట్మెంట్ రాస్తారో సీడీలో కానీ దాంట్లో కానీ వీళ్ళు స్టేట్మెంట్స్ రాస్తారు కదా, దాని తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. దాని తర్వాత ఆ స్టేట్మెంట్స్ మళ్ళీ మేము క్రాస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో అప్పుడు ఎట్లా మేము క్రాస్ చేస్తాం. ఆ క్రాస్ చేసినప్పుడు సదర్ ఐఓ గారు మరి దానికి మ్యాచింగ్ అయ్యే విధంగా చేయాలి, మరి చెప్పాలి సేమ్ స్టేట్మెంట్స్ అవన్నీ. సో అందులో మేము తప్పులు తీస్తాం, అదొకటి. అండ్ ముఖ్యంగా ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్లో ఏంటంటే రోహిత్ గారు, డెఫినెట్లీ డిఫెన్స్ చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అంటే చెప్తాను వినండి. ఒకవేళ నేను అదే చెప్పబోతున్నా, ఫోరెన్సిక్ సైన్స్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కరెక్ట్గా చేసి చాలా బాగా వాళ్ళ పని వాళ్ళు చేసి నిజంగానే కరెక్ట్ ఆధారాలు అవన్నీ సేకరించగలిగితే మాత్రం డిఫెన్స్ కష్టమవుతుంది. అది లేకపోతే మాత్రం డిఫెన్స్కి చాలా ఈజీ కేసు ఇది, ప్రాసిక్యూషన్ చాలా కష్టమవుతుంది అలాంటప్పుడు. ఎందుకంటే మెయిన్ ఎవిడెన్సెస్ ఈ కేసులో. ఎందుకంటే నేను చెప్పినట్టు అసలు అన్ని కోణాల్లో చూడాలి. సీసీటీవీ ఫుటేజ్ అతను నిజంగా ఇవాళ రేపు అన్ని చోట్ల సీసీటీవీస్ కెమెరాస్ ఉన్నాయి మనకి, సీసీ కెమెరాస్ అన్ని రోడ్ల మీద అక్కడ మీద. నిజంగానే మీర్పేట చెరువు దగ్గర అక్కడికైతే వెళ్తున్నాడా అవన్నీ, అతని ట్రావెల్ హిస్టరీ, అది ఆ ఫోన్ సార్ చెప్పినట్టు ఇందాక స్విచ్ ఆఫ్ చేసినా కూడా అది ఐడి అది ఆన్లో ఉంటుంది అది. సో అది దాని ద్వారా వాళ్ళు ట్రేస్ చేయొచ్చు. ఈవెన్ దో హీ స్విచెస్ ఇట్ ఆఫ్ తెలుసుకోవచ్చు ఎక్కడెక్కడ వెళ్ళాడు ఏంటి అని చెప్పి. సో అవన్నీ చూసుకొని అతను ఆ పరిసరాల్లో తిరుగుతున్నాడు అంటే అవన్నీ తరోగా అవన్నీ చూసుకొని బేస్డ్ ఆన్ దోస్ ఎవిడెన్సెస్ వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఆ ఛార్జ్ షీట్లో మరి అంత పక్కగా అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, ప్లస్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ అవన్నీ ఈ సైంటిఫిక్ ప్రూఫ్స్ ఇవన్నీ జతపరిచి వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఇంకా అలాంటప్పుడు డిఫెన్స్ కష్టమవుతుంది. లేదు, వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఐ హావ్ బీన్ స్ట్రెస్సింగ్ ఫస్ట్ నుంచి,
తరో ఇన్వెస్టిగేషనే దీనికి సొల్యూషన్. అంతకంటే పోలీస్ వారి చేతిలోనే ఉంది కేసు. కోర్టు ట్రయల్లో కంటే ఇదే కాదు, ఏ మర్డర్ కేసు అయినా ఏ క్రిమినల్ కేసు అయినా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మేజర్ చంక్ ఆఫ్ ది కేసు మీకు ఇన్వెస్టిగేషన్లోనే సాల్వ్ అయిపోతుంది. సో ఇది కరెక్ట్గా చేయాలి. ఇందులో ఈ కేసులు, ఈ పర్టికులర్ కేసులో అయితే ఖచ్చితంగా తరో ఇన్వెస్టిగేషన్ విత్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ అండ్ సైంటిస్ట్ వాళ్ళ హెల్ప్ తీసుకొని చాలా తరోగా చేయాలి. అప్పుడు కానీ దీనికి సొల్యూషన్ రాదు. సో అది కనుక సరిగ్గా ఛార్జ్ షీట్ అవి సరిగ్గా చేయలేక వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే మాత్రం, హాప్యాజర్డ్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కేసు కొట్టేస్తారు. ఈ కేసు ఓడిపోయే ఛాన్సెస్ కూడా ప్రాసిక్యూషన్ వారి మీద ఉంటుంది. ఓకే, రెడ్డన్ గారు, ఇతను హ్యాబిచువల్ అఫెండర్ కాదు, భార్యపై కోపంతో కసితో క్రూరంగా చంపేసి కాల్ చేశాడు. కానీ సాక్ష్యాలు దొరకకుండా ఇంత ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా ఎలా చేసి ఉండొచ్చు? మీకు ఏమనిపిస్తుంది మోడస్ ఆపరెండి చూస్తుంటే? డెఫినెట్గా హీఈస్ ఎ మెంటలీ డిరైల్డ్ పర్సన్. ఎందుకంటే ఇప్పుడు 497 స్టిక్ డౌన్ చేశారు సుప్రీంకోర్టు, ఫుల్ బెంచే అడ్మిటెడ్. సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అన్ అఫెన్స్ కదా. ఇప్పుడు వాడు తప్పు చేయడం, వాడు పెళ్ళైన యువతి కానీ, పెళ్ళి కాని యువతి కానీ, పెళ్ళైన పురుషుడు కానీ, పెళ్ళైన స్త్రీ కానీ, ఎవరైనా ఎనీబడి కెన్ హ్యావ్ అన్ అఫైర్ విత్ సంబడి. ఇట్ షుడ్ బి విత్ మ్యూచువల్ కన్సర్ట్. అట్లాంటప్పుడు వీడు ఇంత క్రూరంగా బిహేవ్ చేశాడు, హీ నోస్ ఇంత క్రూరంగా బిహేవ్ చేసినాడు అంటే అక్రమ సంబంధం ఉంది, అక్రమ సంబంధం ఉందనే ఒక చర్చ కూడా జరుగుతోంది. గురుమూర్తికి ఒక అక్రమ సంబంధం ఉంది ఉండొచ్చు, అదన్నీ బయటకు వస్తాయండి. అది కాదు రోహిత్ వీనికి ఉంటే ఇంకా ఈజీ అవుతుంది, కేక్ వాక్ అవుతుంది పిల్లకి కేసుకి. ఎందుకంటే ఈయన బదులు ఆమెను ఇంట్రాగేట్ చేస్తారు, వదులుతారా? అక్కడ నుంచి నరక్కొస్తారు. కాదు రోహిత్, ఇప్పుడు వీడిని ఏమన్నా చేస్తే వీడు చెప్పుకోవచ్చు, గర్ల్ ఫ్రెండ్ చేస్తే బాయ్ ఫ్రెండ్ చెప్పేస్తాడు. వెరీ ఈజీ. కానీ రెడ్డన్ గారు అక్కడ నుంచి నరక్కొస్తారు. ఓకే, సాక్ష్యాలు దొరకకుండా మాయం చేసేసిన కేసులు మీరు డీల్ చేసేటప్పుడు ఇలాంటి క్రూరమైన కేసులు మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంటారు కదా. హ్యాబిచువల్ అఫెండర్ కాదు, కానీ అంత క్రూరంగా భార్య, 13 ఏళ్ళు కాపురం చేసిన భార్య చంపి పైగా ఆమె శరీర భాగాలు కోస్తూ ఉన్నాడు. సహజంగా ఇలాంటి నిందితులు ఆ సమయంలో ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్తో ఉంటారు? అంత ధైర్యాన్ని ఎలా తెచ్చుకోగలుగుతారు? డెఫినెట్గా ఒకటి ఏమిటంటే హీఈస్ మెంటలీ డిరైల్డ్. నేను చాలా కేసెస్ చూశాను. పూజారి రాముడు అలియాస్ బేల్దార్ రాముడు కేసులో కూడా హీ కిల్డ్ అబౌట్ 16 ఉమెన్. వాడిని కూడా చూస్తే ఈ మెంటలీ డిరైల్డ్. ఒక చిన్న ఏమంటే భార్య తనని సాంగత్యానికి రానివ్వలేదు అనేటువంటి కోపంతో, కక్షతో వాడు చేశాడు. సో వీళ్ళకందరికీ ఒక సైకలాజికల్గా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, దాన్ని ముందర పెట్టుకొని వీళ్ళు చేస్తారు. ఇట్లా ఒక 4-5 కేసుల్లో ఇంత హీనంగా చేయలేదు, కానీ కొందరు భార్యను చంపి తీసుకుపోయి ఫారెస్ట్లో పడేసిన కేసులు చూశాను. పల్లమాల ఫారెస్ట్లో ఈజ్ హ్యావింగ్ అన్ అఫైర్ విత్ ఏ ఉమెన్. సో దాన్ని ఆమె క్వశ్చన్ చేస్తుందని చెప్పి వీడు ఫారెస్ట్లో తేనెకు తీసేదానికని ఉంది అక్కడ పెద్దదని తీసుకెళ్ళి అక్కడే చంపేసి ఆ ఫారెస్ట్లో మోసుకెళ్ళి లోపలేసేసి అక్కడ తగలబెట్టేసి వస్తే వర్షం పడి అర్థం శవం కాలిపోయి వచ్చేసింది. వీడు 1 month తర్వాత ఇట్ కేమ్ టు లైట్, వీ ట్రేస్డ్. వీడు నాకేం తెలియదండి అని చెప్పినాడు ఆయన డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్. ఆ కాలంలోనే డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్ వీ కుడ్ ట్రేస్ అండ్ హీ గాట్ 10 years కన్విక్షన్. కాబట్టి డెఫినెట్గా వీళ్ళందరూ కూడా మెంటల్ స్టేటస్, వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు, ఉన్మాదికరమైనటువంటి చర్యలు ఉంటాయి వీళ్ళకు. డెఫినెట్గా వాళ్ళ పిల్లలను, లేకపోతే వాళ్ళ అత్తమామలను, వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ సిబ్లింగ్స్ను ఇంట్రాగేట్ చేస్తే చెప్తారు. అదే కాకుండా వీడు ఈ క్రైమ్ చేయడానికి ముందు ఒకవేళ గర్ల్ ఫ్రెండే కానీ మీరు ప్రోత్సహించి ఉంటే పెళ్లి చేసుకోమనో ఇంకో విధంగానో ఆమెను ఇంట్రాగేట్ చేస్తే డెఫినెట్గా ఆమె కొన్ని క్లూస్ ఇస్తుంది. ఓకే, సో ఇది మనం ఎందుకంటే ఇది మనం ఈ తొందరపాటు చర్య మనం ఈ విధంగా చేసి ఉంటాడు అని చెప్పడానికి క్షుణ్ణంగా
క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేయాలి. సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్. వీడు పోలీసుల్ని మిస్లీడింగ్ చేస్తున్నారా, వీని మూమెంట్స్ ఏమి, వీడి సెల్ ఫోన్ ఏమిటి, వీడు ఎవరితో మాట్లాడాడు, ఆ అమ్మాయి వీనితో మాట్లాడిందా, ఈ గర్ల్ ఫ్రెండ్తో ఏమన్నా సంబంధం ఉందా, గర్ల్ ఫ్రెండ్కు ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఏమన్నా ఉన్నాడా, ఇట్లా అన్నీ. అదే కాకుండా ఈ అమ్మాయి ఏమిటి, ఈ అమ్మాయి సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడుతుంది, ఇట్ ఈస్ అవన్నీ కనెక్ట్ చేసి ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్గా క్లూ అయితే దొరికి తీరుతుంది. ఓకే కృష్ణకాంత్ గారు, ఏమి చేసినా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ క్లూ దొరికి తీరుతుంది. కరెక్ట్. కృష్ణకాంత్ గారు, పోలీసుల ముందు సాధ్యమైనంత వరకు వాళ్ళు నిజాలు చెప్పరు, కానీ అన్ని నిజాలు చెప్పేది మాత్రం డిఫెన్స్ లాయర్ ముందు చెప్తారు. పోసం కూర్చున్నట్టు ఒక్కొక్కడే చెప్తుంటుంటారు. సో వీడు కూడా ఏం చేశాడు, అంత చంపిన తర్వాత భార్యను కొంతమంది క్షణికావేశంలో చంపేసిన తర్వాత బయటపడటానికి ఎలా మాయం చేసేద్దామని చూస్తుంటుంటారు. వీడు క్షణికావేశంలో కాదు, ప్లాన్ చేసి చంపిన తర్వాత భార్య ముందు కూర్చొని ఆమెను చిన్న చిన్న ముక్కలుగా కోసాడు అంటే ఆ నేరస్తుడు మీరు ఏ విధంగా అంచనా వేస్తారు అసలు? డెఫినెట్లీ మెంటల్లీ హీఈస్ ఏ డిరైల్డ్ పర్సన్. సార్ చెప్పినట్టు అంత ఇదిగా ఉంటే కానీ వాళ్ళు చేయలేరు అంత హీనస్ క్రైమ్. సో హీ సైకలాజికలీ హీ హ్యాస్ అ డిసార్డర్. అదేదో అంత పాశ్వికత్వం మీ లోపల ఉంటేనే మీరు అలాంటివి చేయగలుగుతారు, అయితే ఎవరు చేయలేరు అలాంటివి. సో జనరల్ అలాంటి వారికి డిఫెన్స్ లాయర్స్ కూడా అంటే మేము ఇలాంటి ఒకవేళ చేయాల్సి వస్తే మేము మహా అయితే ఒకళ్ళు నిజంగా ఆయన కన్విక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటే, మొన్న ఇది ఆర్జీకర్ కేసులో కూడా ఆయన తరపున న్యాయవాది సంజయ్ రాయ్ న్యాయవాది అతనికి ఉరిశిక్ష బదులు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అన్నట్టుగా వాదించగలిగారు. కానీ అంతకంటే ఇంకే అది మొత్తానికి అసలు శిక్ష అనర్హుడితను ఇతను ఏం చేయలేదని చేయలేకపోయారు కదా. సో దట్ ఈస్ దేర్. ఒకసారి మనకు తెలిసిపోతుంది ఒక నిజంగా అతను చేశాడు అండ్ క్లియర్గా ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ నుంచి అన్ని డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ అన్ని క్లియర్గా ఉంటే, ఆ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అవన్నీ ఏ డిఫెన్స్ లాయర్ కూడా చెప్తాడు, బాబు నువ్వు చేసింది హీనస్ క్రైమ్. అండ్ ముఖ్యంగా మానవత్వం, ఇక్కడ మానవత్వం దృక్పథం కూడా మనం చూడాలి. జస్ట్ బికాస్ వీఆర్ లాయర్స్ అండ్ వీఆర్ డిఫెన్స్ లాయర్స్, మేము అంత హీనస్ క్రైమ్ చేసిన అతన్ని ఊరికి వెళ్ళి బాబు మేము నేను కాపాడుతాము అని మేము తీసుకోవాలంటే కేసెస్. అండ్ ఒకళ్ళు వచ్చినా కూడా మహా అయితే అందులో ఏమన్నా వీళ్ళు అసలు ఎందుకు చేశాడు, ఒకళ్ళు నిజంగా ఇందాక సార్ కూడా అన్నట్టు మెన్స్రియా అసలు ఇంటెన్షన్ ఎందుకు, వీడికి మర్డర్ చేయాల్సిన ఇంటెన్షన్ ఎందుకు ఉంది వాడికి, అండ్ మెయిన్ రీజన్ అంటే నిజంగా ఒకవేళ వాడి వైఫ్ ఏమన్నా అక్రమ సంబంధాలు పెట్టుకొని లేకపోతే అలాంటివి ఏమన్నా ఉంటే, ఆ కోణాలు ఉంటే, సో దానికి ఇతను బాధ చెంది చాలా తీవ్రమైన కోపంతో లేకపోతే ఏదో సివియర్ గొడవ అయ్యి అతను ఆ క్షణికావేశంలో అంత చేసి తర్వాత పట్టుబడతాను జీవితం నాశనమైపోతుంది అన్న భయంతో మరి ఇంత హీనస్గా ఏమైనా చేసి ఇలాంటివి ఏమన్నా బయటపడితే అప్పుడు కొద్దిగా అలాంటప్పుడు మేము సరే డెత్ సెంటెన్స్ బదులు కొద్దిగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ చూడండి అని అప్పుడు మేము కొద్దిగా ఆలోచిస్తామేమో, కానీ ఆ మోటివ్ బట్టి మేము కొద్దిగా ఆలోచిస్తాం. కానీ నిజానికి మాకు ఇలాంటి కేసులు అసలు మేము తీసుకోము. అండ్ వచ్చినా కూడా ఐ మీన్ డెఫినెట్లీ అండి మేము కూడా ఒక మనుషులమే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మాకు ఇలాంటి క్రైమ్ చేసిన వాళ్ళని కాపాడాలని ఏముండదు. అండ్ ముఖ్యంగా అతను నిజంగా కన్విక్ట్ అయ్యే ఉంటే డెఫినెట్లీ అతనికి ఎవరైనా తీసుకున్నా కూడా ఇలాంటి పందాల్లో డెత్ పెనాల్టీ బదులు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవన్నీ వాదిస్తారు, కానీ అసలు వద్దని చెప్పి ఏ లాయర్ వాదించాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ రోహిత్ గారు, నౌ దిస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్. సో డెఫినెట్లీ ఇతను ఈ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ కాబట్టి ఇంత హీనస్ క్రైమ్ చేశాడు కాబట్టి సో ఇక్కడ డెత్ పెనాల్టీ పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇతనికి. సో definitely he has to be punished in a severe way. Definitely he has to be punished in a very severe way. That's what I feel. ఎందుకంటే ఒకవేళ ఈయన కన్విట్ అయితే మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పుడు అక్కడ మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నప్పుడు ఆ దుంగ కనబడుతుంది, అవన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు ఎవరింట్లో ఇప్పుడు అన్లెస్ యువరే అది మటన్ కొట్టే వాళ్ళు అయితే కానీ వాళ్ళ చికెన్ కొట్టే షాప్ ఉంటే కానీ మీకు బిజినెస్లో ఆ దుంగ ఉండదు. ఆ దుంగ ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎందుకున్నాయి ఏంటి, సో ఇలాంటివన్నీ చూసుకొని దాని ఆ దుంగ మీద అతను ఎంత కడినా కూడా ఆ డిఎన్ఏ ప్రొఫైలింగ్ విచ్ ఐ టోల్డ్ యూ, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ సైంటిస్ట్ వాళ్ళు చూస్తే ఎక్కడో చోట ఏదో ఒక సంబంధించిన టిష్యూ ఏదో ఒక చోట చిన్న పార్టికల్ దొరుకుతుంది. అక్కడ దొరికినప్పుడు then they'll try to connect all these things. And ముఖ్యంగా దుంగ మీ ఇంట్లో ఎందుకు ఏం చేస్తున్నావు అండ్ ఆ కొట్టే మీట్ కొట్టే దుంగ నెరల్లో ఎక్కడో చోట 100% అది దుంగ అనేది దెన్ ఆఫ్ ద వుడ్డే కదా. సో ఎక్కడో చోట ఏదో చోట ఇరికే ఛాన్సెస్ ఉంటాయి. ఎంత కడినా తను ఫినాయిల్ పెట్టి కడిగినా కూడా ఏదో చోట దొరికిపోతుంది. సో యాజ్ ఐ టోల్డ్ యూ, అండ్ లేక్ బెడ్ మీద కూడా ఈ సోనార్ స్కానింగ్ అని అవన్నీ చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, అవన్నీ యూజ్ చేస్తారు ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబొరేటరీస్. వాళ్ళు అదే చేసి డెఫినెట్గా వాళ్ళది కనిపెట్టే ఛాన్సెస్ ఉంటాయి. నేను అదే అంటున్నాను, నేను ఇందులో ఏంటంటే ఇట్ ఈజ్ ఎ కేస్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇది. సో వాళ్ళే దీన్ని సాల్వ్ చేయగలుగుతారు. పోలీస్ వారు వాళ్ళకి బాధ్యత ఉంది. అట్ ద సేమ్ టైం పోలీస్ వారు ఖచ్చితంగా వీళ్ళ ఒక హెల్ప్ తీసుకొని తరోగా వీళ్ళ హెల్పే ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ నన్ను అడిగితే ఎఫ్ఎస్ఎల్ వాళ్ళ హెల్పే ఇందులో ఎక్కువ అవసరం ఈ కేసులో. సో అది చేస్తే కానీ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఇంకా సీసీటీవీ ఫుటేజ్ కానీ అవి కానీ ఇవి కానీ మిగతా కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ ఏవైతే వీళ్ళు సంపాదించగలుగుతారు పోలీస్ వారు వాళ్ళ చుట్టాల నుంచి అక్కడి నుంచి. అండ్ ఈజ్ దేర్ ఎనీ థర్డ్ పర్సన్, ఏమైనా థర్డ్ పర్సన్ కూడా మూడో వ్యక్తి కూడా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాడా ఆ పందాలో కూడా వీళ్ళు అవన్నీ పోలీస్ వారు చేసుకుంటారు. రెడ్డన్ గారు, చాలా మంది నీతో పాటు ఇంకెవరున్నారు కో-అక్యూజ్డ్ అని అడిగినప్పుడు దాచేస్తుంటుంటారు. నేను ఒక్కనే చేశానని కూడా కొన్ని సందర్భాలు చెప్తుంటుంటారు.
ఇలాంటి క్రైమ్ నిజంగా సింగిల్గానే ఒక్కడే చేసే అవకాశం ఉంటుందా? ఆమె ఒక 5 అడుగులు ఉంటుందేమో, ఒక 50-60 కేజీలు ఉండే అవకాశం ఉంటుంది. సో వీడికి ఎవరు సహాయం లేకుండా ఒక్కడు ఇలాంటి క్రైమ్ చేసే అవకాశం ఉంటుందా? చెప్పలేము, ఎందుకంటే ప్రోత్సాహం ఉండవచ్చు. ఇప్పుడు డెఫినెట్లీ వారికి ఒక గర్ల్ ఫ్రెండో ఉంటే ఆమె వీడిని వేధించి ఉండొచ్చు, నన్ను పెళ్లి చేసుకోవాలి. సో ఈమె అడ్డు తొలగించుకోవడానికంటే ఆమెను ఇంట్రాగేట్ చేస్తే చెప్తుంది కదా, నిజమే నేను చెప్పాను పెళ్లి చేసుకోమని. డెఫినెట్గా ఆ అమ్మాయిని ఒకవేళ అదే నిజమైతే, వీళ్ళు చంపి ఈ విధంగా చేసిందే నిజమైతే, ఆ అమ్మాయి అనేది ఇప్పుడు ఫోన్ కాల్స్ లిస్ట్ తీసుకుంటే ఎవరెవరితో మాట్లాడింది తెలుస్తుంది కదా. వీళ్ళిద్దరూ కలిసి ఒక దగ్గర చాలా చేరింటారు కదా, ఏదో ఊహా ప్రపంచంలో సువర్ణ సుందరి సినిమాలో లాగా నువ్వు అక్కడ నేను ఇక్కడ కాదు కదా. ఈ హ్యాస్ టు గో దేర్ అండ్ మీట్ ది గర్ల్. ఆయన పోయి ఆ అమ్మాయిని కలవాలి. కలిసినప్పుడు ఉంటాయి కదా, ఒక 2 years 3 years తీసుకుంటే డేటా మొత్తం బయటకు వస్తుంది కదా, వీడు ఎన్నిసార్లు కలిశాడు, ఆ అమ్మాయి ఏం కలిసింది, వై మెట్ హిమ్. ఆ అమ్మాయిని కూడా ఇంట్రాగేట్ చేస్తారు కదా, చేస్తే చెప్తుంది ఆ అమ్మాయి ఏమిటి క్యారెక్టరు, ఆ అమ్మాయికి హస్బెండ్ ఉన్నాడా, డైవర్సీనా, లేదు ఆ అమ్మలాగా వదిలేసిందా, ఇట్లా ఇవన్నీ చాలా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. బహుశా ఈ స్టేజ్లో పోలీసులు కూడా ఏమీ చెప్పరు, ఎందుకంటే ఈ టైంలో ఇది వాళ్ళు ఏం రివీల్ చేసినా ప్రిమెచ్యూర్గా ఉంటుంది. పైగా వాళ్ళు ఎవిడెన్స్ను వాళ్ళే డిస్ట్రాయ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి చెప్పరు. జనరల్గా రియలీ ఏ గుడ్ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తారే తప్ప మేము ఇది చేసినాం అది చేసినామని జబ్బలు జరుపుకోరు. ఎవరైనా కూడా చూస్తున్నామండి ఇంకా ఏం దొరకలేదు, నిజంగా దొరికిన కేసుల్లో కూడా మాకేం దొరకలేదని చెప్పిన సందర్భాలు కొల్లలు ఉన్నాయి. ఇప్పుడు బాంబుల శివారెడ్డి కేసులో కూడా బాంబులు నిజంగా దొరికి మేము కోర్టుకు పంపించినా కూడా నన్ను అడిగినారు ఏం దొరికినా అంటే, లేదా చూడాల కృష్ణారావు చనిపోయాడు ఈ మధ్య, ఈటీవీ ఈనాడు కృష్ణారావు అని మొన్ననే చనిపోయాడు జర్నలిస్ట్. ఆయన నన్ను చాలా సందర్భాల్లో అడిగారు, ఏం సార్ మీరు బాంబులు రికవరీ చేశారంటే, లేదంటే చూస్తున్నాము ఎంతకీ దొరకటం లేదు అని. సో ఆ విధంగా పోలీసులు చెప్పకుండా ఉండొచ్చు కదా, ఎందుకు చెప్తారు? చెప్తే ఇన్వెస్టిగేషన్ లీక్ అయిపోతుంది కదా. కాబట్టి ఒకవేళ నిజంగా ఆధారాలు దొరికినా ఈ ప్రైమరీ స్టేజ్లో ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ అవుతుందని చెప్పకుండా పోతారు. చాలా సందర్భాల్లో చెప్పలేదు కూడా. రెడ్డి గారు మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? మీ దగ్గర ఉన్న వ్యక్తి నిందితుడనే తెలుసు, నేరస్తుడనే తెలుసు, కానీ ఎటువంటి సాక్ష్యం లేకుండా మీ కళ్ళ ముందు విడుదలైపోయిన సందర్భం ఏదైనా ఉందా? అంటే ఎవిడెన్స్ లేకుండా కాదు, ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టిన తర్వాత ముద్దాయిల్ని భయపెట్టి చంపుదామని భయపెట్టి కొందరిని, డబ్బుతో లోపరుచుకొని కొందరిని, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కొందరిని, సాక్షులని తమ వైపు చుప్పుకొని వాళ్ళని ఏమి చెప్పనీయకుండా చేసి కేసులు మిగిపోయిన సందర్భాలు చూసాం. డబ్బులతో కొనంది చూసాము, డబ్బులతో సాక్షుల్ని కొందరితో భయపెట్టి చూసాము, సాక్ష్యం చెప్పే రోజు రూముల్లో నుంచి ఎత్తుకుపోయి ఎక్కడో పెట్టేసి లాక్ చేసిన సందర్భాలు చూసాము. అదేవిధంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి సాక్షుల్ని చెప్పనీయకుండా చేశాము, హాస్టైల్ చేసిన వాళ్ళని చాలామందిని చూసాం. ఇట్లా చాలా కేసుల్లో చూసాం. అవును, నాకు కూడా కొన్ని కేసులు గుర్తొస్తున్నాయి. చంపిన తర్వాత ఒక చోట చెరువులో పడేసామంటే ఆ చెరువు అంతా వెతుకుతారు ఆ కత్తుల కోసం. ఇప్పటికీ ఆ చెరువులో కత్తులు దొరకలేదు కాబట్టి అలాంటి ఎవిడెన్స్లు దొరకకపోతే ఈ కేసు ఏమవుతుందనే డౌట్స్ కూడా వస్తుంటుంటాయి. సో ఇలాంటి కేసుల్లో నిందితుడు పోలీసుల ముందు వివరాలన్నీ చెప్తాడు, కానీ సాక్ష్యాలు దొరకకుండా చేశాడు కాబట్టి ఎక్కువ కాలం పోలీస్ కస్టడీలో కూడా వాళ్ళు ఉంచుకోలేరు. ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాల్సి ఉంటుంది ఒక 14 రోజులు 10 రోజుల తర్వాత. ఆ తర్వాత పోలీసులు ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఒకవేళ 90 డేస్లోనూ వాళ్ళు సఫిషియెంట్ ఎవిడెన్స్ని కనుక ఛార్జ్షీట్లో పెట్టి కోర్టులో వ్యక్తికి బెయిల్ వచ్చి బయటకు వచ్చేసే అవకాశాలు ఉంటాయా? అంటే ఇక్కడ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అసలు ఇన్వెస్టిగేషన్ ఏ దశలో ఉంది ఇవన్నీ కూడా చూస్తారు జడ్జి గారు. జస్ట్ బికాజ్ 90 డేస్ లోపల వీళ్ళు ఛార్జ్షీట్ వేయలే అని చెప్పి అతను రిలీజ్ చేసే ఇదైతే ఉండదు. వెంటనే బెయిల్ ఇచ్చి అసలు ఎందుకు ఛార్జ్షీట్ డిలే అవుతుంది, అసలు ఏ ఇన్వెస్టిగేషన్ ఏ స్టేజ్లో ఉందో అవన్నీ కూడా అడుగుతారు. అడిగి దాన్ని బట్టి లేదండి ఇతనే కన్విట్ అయ్యే విధంగా ఉన్నాయి మా దగ్గర ఎవిడెన్సెస్, ఇంకా మేము థరో ఇన్వెస్టిగేషన్ చేసి కొద్దిగా టైం కూడా వాళ్ళు అడిగారు అనుకోండి, దే విల్ ఎక్స్టెండ్ ఇట్. అంతేగాని బెయిల్స్ మాత్రం
మాత్రం ఇతనికి ఇంత ఈజీగా దొరకవు, ఇలాంటి కేసులో దొరకవు అసలు. మామూలుగానే మామూలు క్రైమ్స్కే సరిగ్గా దొరకవు, ఇందులో ఇతనికి అసలుకే దొరకదు. రేపు పొద్దున అదే చెప్తాడు కదా, నేను పోలీసుల ముందు నేనని చెప్తున్నాడు, ఖచ్చితంగా కోర్టు ముందుకు పోలీస్ ముందు అడ్మిట్ చేసేది ఏది దట్ ఇస్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్. ఎనీవేస్ ఆ కోర్టుకి వెళ్ళిన తర్వాత హీల్ డినై విత్ హిస్ డిఫెన్స్ లాయర్, దట్ ఈస్ దేర్, హీల్ డినై. అండ్ అప్పుడు ఆయన డిఫెన్స్ లాయర్ ఉంటాడు, అదంతా ద ట్రయల్ విల్ కంటిన్యూ. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. అది ఓకే సార్, దట్ ఈస్ అ ప్రాసెస్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే పోలీస్ కస్టడీలో వాళ్ళు ఏం చెప్పినా దట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో అక్కడ ఎట్లాగో ద ట్రయల్ నడుస్తుంది, అక్కడ ఫైట్ నడుస్తుంది కోర్టులో. కానీ అది సరిగ్గా నడవాలి, అక్కడ కేసు నిలవాలి అంటే ఈ తరో ఇన్వెస్టిగేషన్ ఇంపార్టెంట్. పోలీస్ వారి చేతిలోనే ఈ క్రైమ్ కేసులు ఎప్పుడైనా సరే పోలీస్ వారిదే మేజర్ రోల్ ఉంటుంది ఇక్కడ. వాళ్ళే తరో ఇన్వెస్టిగేషన్ చేయాలి. నాట్ ఓన్లీ దిస్ క్రైమ్, ఎనీ క్రిమినల్ కేసు వాళ్ళదే మెయిన్ అక్కడ తరో ఇన్వెస్టిగేషన్ ఉండాలి. అది అక్కడే కొద్దిగా ఎంతైనా కొద్దిగా ఫెయిల్ అవుతున్నారు సదరు పోలీస్ వారు సరైన ఇన్వెస్టిగేషన్. రెడ్డన్ గారు నిజానికి ఆమెను చంపిన తర్వాత అతను ఆమె శరీరాన్ని ముక్కలుగా చేశాడు, ఆ తర్వాత ఆమె దుస్తుల్ని ఎక్కడ పడేశాడు, వీడి దుస్తుల్ని ఎక్కడ పడేశాడు, ఈ బట్టలన్నీ ఎక్కడ పడేశాడు, ఇవన్నీ కూడా రావాలి కదా, ఇవన్నీ కూడా చెప్పట్లేదు. సో వీటన్నిటిని కూడా ఎక్కడైనా తగలబెట్టాను అంటే అక్కడ తగలబడిన ఆనవాళ్ళు ఉన్నది ఎవిడెన్స్గా సరిపోతుందా? ఎస్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎవిడెన్స్. సో పోలీసులకి ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్ మీకు చెప్పవచ్చు. ఇప్పుడు ఒకటి రోహిత్, అంటే ఇది నేను చెప్పకూడదు. ఇప్పుడు కొన్ని ఆధారాలు దొరుకుతాయి, అవి సరిపోలేదు అనుకో, యూ కెన్ ప్లాంట్. ఇప్పుడు పక్కాగా దొరికిందయ్యా, పక్కాగా వీడే చంపినాడు తెలిసిపోయింది. 100% కాకపోయినా ఒక 60% ఎవిడెన్స్ దొరికిన తర్వాత మిగతా 40 కూడా ఫుల్ఫిల్ చేయవచ్చు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ 100% వీడు చేశాడు, ఆనవాళ్ళు దొరికాయి. ఇప్పుడు అందెందుకు నేను ఒక సింపుల్గా చెప్తా, వీడే చంపా చెరువులో వేశాడు, చెరువులో DNA దొరికింది, చెరువులో అమ్మకి సంబంధించిన ఒక బోను లేకపోతే హిప్ జాయింటో ఏదో దొరికింది, అది DNAలో అయిపోయింది. చెరువు గట్ట మీద ఏ రామకృష్ణ రోహితే చెప్తాడు, అంటే నేను చెరువు గట్ట మీద బాహ్యాలకు వెళ్తుంటే ఇతన్ని చూశాను, ముందు నుంచి చూస్తే గుర్తుపట్టలేదు కానీ వెనక నుంచి చూస్తే ఇలాగే ఉన్నాడు, ఈ చెరువు గట్టు మీద ఏం పనిరా అంటే నాకు పనుంది పోతున్నాను చేపలు పట్టుకోవాలని. అదే రాత్రిపూట ఎక్కడ దొరుకుతాయరా చేపలు అంటే పోతున్నానని నాకు చెప్పాడండి అంటాడు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది డైరెక్ట్ ఎవిడెన్స్. ఇప్పుడు చెరువులో దొరుకుతాయ్యా, చెరువులో అమ్మాయి పుర్రె దొరుకుతుంది, లేదు DNA కనెక్ట్ అయింది, ఎవరో రోహితే చెప్తాడు అక్కడ ఏముంది నేను చూశానండి పోతున్నాడు, వాడు చంపింది చెప్పడు, పుర్రెలో వేసింది చెప్పడు, ఆ సీన్ ఏమని. దట్ ఈస్ ఆల్సో సపోర్ట్ ది ఎవిడెన్స్ కదా, చేయాలంటే చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, ఇది నిజమే అయితే చేయొచ్చు, అంటే ఇది నేను చెప్పకూడదు తప్పు. అంటే సార్ అనేది ఏంటంటే చట్టాన్ని అంటే దట్ గై ఇస్ రియల్ కన్విక్ట్, బట్ దానికి కరోబరేటివ్ ఎవిడెన్సెస్ అంతా పర్ఫెక్ట్గా లేనప్పుడు, బట్ మనకు తెలుసు అతనే చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం మన మనసుకు తెలుస్తుంది అతనే, ఇంకా ఎవరు లేరు ఇక్కడ, హీ హాజ్ డన్ ఇట్ అని చెప్పి. సో డైరెక్ట్ ఎవిడెన్సెస్ దొరికినప్పుడు యూ కెనాట్ బ్రేక్ ద లా బట్ యూ కెన్ బెండ్ ద లా అంటున్నారు. ఓకే, నిజానికి డైరెక్ట్ ఎవిడెన్స్ అని అనుకుంటే అక్కడ సీసీ కెమెరాలో కనబడుతుంది, ఆమె ఇంట్లోకి వెళ్ళింది బయటికి రాలేదు, అక్కడే పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంట్లోకి వెళ్ళిన మనిషి బయటికి రాలేదు, ఆ ఇంట్లోకి రెండో మనిషి భర్త తప్ప ఇంకెవరో వెళ్ళరు, ఇది డైరెక్ట్ ఎవిడెన్స్గా సరిపోద్దా? లేదు, అదొక్కటే కాదు, చాలా కావాలి. ఇంకా ఇప్పుడు చాలా ఉంటాయి. వాడు బయటికి చెరువుకి వెళ్ళింది ఉంటుంది, వాడు వంట చేసుకోవడానికి ఏదో ఒకటి ఉంటుందండి, వాడు ఫోన్లో మాట్లాడింటాడు, ఏ సందర్భాల్లో ఎందుకు బయటికి రాలేదు, ఇవన్నీ ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ 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 ప్రిమచ్యూర్. మనము ఊహాగానాల్లో తేలి ఇన్వెస్టిగేషన్ చెప్పలేము. అదే అక్కడికి వెళ్ళి సీన్ ఆఫ్ అఫెన్స్ చూసి ఆ తర్వాత వాడి వాడి స్టేట్మెంట్ చూసి వాడిని కొంతసేపు మాట్లాడి వాడిని గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడితే మనము ఒక ఎస్ దిస్ ఈజ్ ఆల్సో అని మన బుర్ర కూడా పెట్టచ్చు. మీకున్న ఒక క్రిటికల్ కేసు ఎక్స్పీరియన్స్ చెప్పగలుగుతారంటే దాదాపు మిమ్మల్ని బాగా మిస్లీడ్ చేశారు, వాడు చెప్పింది ఇదే అనుకున్నారు, అక్కడికి వెళ్ళారు కానీ అది కాదు, మళ్ళీ ఫస్ట్ నుంచి తిరిగి అక్కడికి రావాల్సి వచ్చింది, ఏంటి అని అడిగితే మిమ్మల్ని బాగా మిస్లీడ్ చేసిన కేసు ఏదైనా ఉందా ఇలాంటి కేసు? చాలా ఉన్నాయి. ఒక కేసు అంటే ఇది దాదాపు 35 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం జరిగింది. అమ్మాయిని చంపేశారు,
చంపేసి అట్లా కాదు 10 మంది అమ్మాయిలు చంపాడు, 10 కాదు 16 మెంబర్స్ని కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో. సో మేము ఇన్వెస్టిగేషన్ చేశాము. వాడు ఎక్కడో రైల్వే స్టేషన్లో వెళ్తే వాడు మా దగ్గర పనిచేసే ఒక జవాన్ నైట్ చెక్కింగ్ పోతే అప్పుడు 110 కేసులు బుక్ చేసేది. దానికోసమని పోతే 109లు. వాడు వీళ్ళని చూసి పోలీసు వాళ్ళని చూసి రైల్వే స్టేషన్ నుంచి పరిగెత్తిపోతే ఇంట్రాగేట్ చేసినారు. వాడు చంపానని చెప్పినాడు, కానీ నేను ఏం రా నువ్వు ఈడు ఊరికే ఉండకుండా ఈ కానిస్టేబుల్ నిజం చెప్పాలంటే రాత్రి 2:30కి ఈయన కూడా మందేస్తున్నాడు. నువ్వు తెలుసురా, నువ్వు పరిగెత్తిపోయింది, నువ్వు ఎవరెవరు చంపింది మా దగ్గర రికార్డు ఉంది, మా సార్ దగ్గర ఉందంటే సార్ నేను చంపింది ఒకరినే అన్నాడు. ఆ విధంగా తర్వాత ఇంట్రాగేట్ చేస్తే వాడు చెప్పిన స్టోరీ వేరే విధంగా ఉంది. అక్కడ పోయినాం చూసాం ఏమి లేదని వాడు వదిలేసిన తర్వాత మళ్ళీ వాడిని రైల్వే స్టేషన్లో వదిలిపెట్టిన బుట్ట రైల్వే కానిస్టేబుల్ తీసుకొచ్చాడు. సో దాంట్లో వీ కుడ్ కలెక్ట్ సమ్ ఎవిడెన్స్. మళ్ళీ వాడు ఎక్కడ పోయినాడు తెలియదు. చింతామణి అని కర్ణాటక స్టేట్లో. అప్పుడు ఆ కాలంలో ఏమి లేవు, ఏదో ఎక్కడెక్కడ తిరుగుంటాడు మోస్ట్ ప్రాబులీ అంటే చింతామణి బస్ స్టాండ్లో దొరికినాడు. వాడిని మళ్ళీ తెచ్చి ఇంట్రాగేట్ చేస్తే దాన్ని ఈ కుడ్ క్షుణ్ణంగా పరిశీలించి ఇంట్రాగేట్ చేస్తే 2 మర్డర్లు చెప్పినాడు, తర్వాత 4, తర్వాత 6, అట్లా ఈ కుడ్ ఏబుల్ టు అడ్మిట్ అండ్ ఈ కుడ్ ఏబుల్ టు ట్రేస్ ది ఎంటైర్ సీన్. ఓకే, ఇప్పుడు ఈ గురుమూర్తిని పట్టుకొని ఒక్కొక్కసారి చెప్పండి, చాలా సందర్భాల్లో మిస్లీడ్ చేస్తారు. మిస్లీడ్ చేస్తే ఓపికగా ఉండాలా. కొన్నిసార్లు వదిలేస్తాం, వీడు నిజమైన నిందితుడు కాదని వదిలేసిన సందర్భాలు కూడా ఉంటాయి. తర్వాత దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే వాడే అని దొరుకుతారు. ఇట్లా 2-3 కేసులు జరిగాయి. మళ్ళీ వాడిని తెచ్చి ఇంట్రాగేట్ చేస్తే మళ్ళీ వాడు చెప్పడం, వేరే వాళ్ళుతో వీడు మాటల సందర్భంలో అరే నేను ఎట్లయినా చంపాలనుకున్నాను వాడిని అని చెప్పి రివీల్ చేయడము, వాడిని ఇంట్రాగేట్ చేస్తే వాడు చెప్పడము, వాడి స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, వాడు ఇట్లాంటి చాలా ఉంటాయి. ఇవన్నీ చేసి కొంచెం పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్లో ఒక కొలిక్కి తీసుకురాగలిగితే ఇట్ ఈస్ డెఫినెట్గా వాడిని అటువంటి ఇదే వీడు చంపి ఈ విధంగా చేసిందే నిజమైతే ఈ డెఫినెట్గా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మంచి టీమ్స్ని పెట్టి నిరవధికంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇటువంటి వాళ్ళని జైలు శిక్ష పడేటట్టు ఉరి శిక్ష పడేటట్టు చేసి తీరాలి. సమాజానికి ఒక చేసి ఇట్లాంటి నిరూపించి ఎస్ ఇట్లా చేసిన ఇంత దూరం ఇంత విధంగా చేసి పారిపోయినా పోలీసుల నుంచి చట్టం నుంచి తప్పించుకోలేడు, చట్టం చేతులు చాలా పెద్దవి, ఇటువంటి వాళ్ళకి శిక్ష పడుతుందని సమాజానికి ఒక మెసేజ్ లాగా పంపించాలి. కరెక్ట్. అంటే ఇక్కడ సీనరీ చేయగలిగితేనే డెఫినెట్గా ఈ గురుమూర్తి చేసిన దాని విషయంలో ఇప్పటి వరకు అతను చెప్పిన వివరాల ప్రకారం సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు కదా, అది ఎలా చేస్తారు? గురుమూర్తి చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు మన ముందు ఉన్నాయి వివరాల ప్రకారం. వాడు ఇప్పుడు రోహిత్, నువ్వు నేను ఏదో పేపర్లో అదే మొన్న ఏదో ఊహాగానాల మీద చెప్పామే, అజుడు ఆయన బాంబేలో మర్డర్ జరిగింది, ఆ ఖాన్ వాళ్ళ అదే ఖాన్ను పొడిచినోడు ముందేమో ఆయన వైఫ్తో ఎవరో ఇంట్లో ఉన్న అమ్మాయితో అఫేర్ అని ఈ కాకమ్మ కబుర్లతో కాదు, వీలు కాదు. ఎందుకంటే రియల్గా అతన్ని మీరు కానీ నేను కానీ చూడలేదు, ఇంట్రాగేట్ చేయలేదు, ఇన్వెస్టిగేట్ చేయలేదు. అసలు పోలీసులు ఇవన్నీ కరెక్ట్గా రివీల్ చేసినారని ఎట్లా నమ్ముతాం? అదేవిధంగా వాడు చెప్పిందే నమ్మారా? వాడు చెప్పిందంతా కూడా కథే ఉండొచ్చు కదా. పోలీసులు వేరే వీలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఎక్కడ బయటకు చెప్పకుండా పోయిండొచ్చు కదా. కాబట్టి మనము సీన్లో ఉండి మనం చేస్తే తప్ప ఇది ఒక కట్టుకథే అవుతుంది. ఎందుకంటే ఊహించలేని వ్యవహారం ఇది. నిజంగా సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉండి వాడిని ఇంట్రాగేట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, వీడిని గర్ల్ ఫ్రెండ్తో ఉంటే గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడి, పిల్లలతో మాట్లాడి, సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్సెస్ చూసి వాడి ఫోన్ రికార్డ్స్ తీసుకొని, సీసీ ఫుటేజీలు తీసుకొని, సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ మిళితమై కూర్చొని చేస్తే ఓ కేసు ఒక దారికి వస్తుంది. మనం ఏదో అదిగో పుల్లంటే ఇదిగో తోక అన్నట్టే ఉంటుంది. ఇప్పుడు మొన్న ఏమైంది బాంబే కేసులో, అందరూ అన్నారు ఆ ఇంట్లో పని మనిషితో వ్యవహారం ఉంది, వాడు డ్రైవరే బాయ్ ఫ్రెండ్, ఇట్లా కళ్ళు కథలు అమ్ముతారు. ఇవన్నీ సి దిస్ నాట్ కట్టుకథలు కావచ్చు. సో ఇప్పటి వరకు కూడా పోలీసులు గురుమూర్తి చెప్పిన కట్టుకథలు కూడా కావచ్చు.
100 రూపాయలు. అదే కాకుండా పోలీసులకు వేరేది చెప్పినా పోలీసులు ఈ కథనే ప్రజలు నమ్మేటట్టు చేసి అసలు నేరాన్ని ఒప్పించుకొని అసలు ఇన్వెస్టిగేషన్ వేరేగా చేయవచ్చు కూడా. ఓకే, అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు అతను కట్టుకథలు కూడా చెప్పుండొచ్చు. ఎందుకంటే ఒక గురుమూర్తి ఇవాళ రోజు అంత ఆలోచించి ప్లాన్డ్గా ఆమెను చంపిన తర్వాత ఆలోచించి ప్లాన్డ్గా ఎలా చేయాలి, సాక్ష్యాలు లేకుండా ఎలా చేసుకోవాలి, ఎవిడెన్సెస్ లేకుండా ఎలా చేసుకోవాలని అంత పగడబందిగా చేసుకున్నాడు ఆయన. అలాంటప్పుడు స్టోరీ కూడా ఒకళ్ళు పట్టుబడితే స్టోరీ ఏం చెప్పాలన్నది కూడా ఆలోచించుకొని పెట్టుకుంటాడు కదా, ఆ టైంలో పెట్టుకుని ఉంటాడు కదా. అలా కూడా అనుకోవచ్చు కదా మనం. ఇంత చేసినాడు ఒకళ్ళు నిజంగా పట్టుబడితే అయినా కూడా మనం ఇప్పుడు ఆమె మిస్సింగ్ అని చెప్పి ఆయన కూడా పోలీసులు మనం ఇంటరోగేషన్ చేయొచ్చు. నెక్స్ట్ చేసినప్పుడు మరి ఏం స్టోరీ చెప్పాలని చెప్పి మనం ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు కదా. సో అలాంటప్పుడు నిజంగా నేను కట్టుకథలు చెప్తున్నాను. ఈ మధ్యన ఒక సినిమా కూడా వచ్చింది సూక్ష్మ దర్శిని అని, అందులో బ్లడ్ మార్క్ కూడా ఎక్కడ కనబడకుండా ఎలా చేయాలనే ఒక ఇలాంటి దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ మై పాయింట్ రోహిత్ గారు. ఇలాంటి ఇంటర్నెట్ లో ఇలాంటి మూవీస్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇట్లాంటి మూవీస్ వీటికంతా ఒక సెన్సార్ లేకపోవడం వల్ల ఏది పడితే అది వచ్చి ఇలాంటివన్నీ కొత్త కొత్త ఐడియాలు ఇస్తున్నాయి నేరస్తులకు కూడా. అండ్ నాట్ ఓన్లీ మూవీస్, ఇక్కడ మూవీస్ ఒక్కటే మనం బ్లేమ్ చేయడం లేదు. అట్ ద సేమ్ టైం ఈ కంటెంట్ కూడా ఇంటర్నెట్లో మనకు అసలు దానికి ఒక సెన్సార్ లేదు. ఏ కంటెంట్ దొరికిపోతుంది మీకు ఇంటర్నెట్లో. అది చూసుకొని వీళ్ళని తెలియని వాళ్ళు కూడా కొత్త కొత్త నేర్చుకొని మరి క్రైమ్స్ చేస్తున్నారు. సో దట్ హ్యాస్ టు బి ఆల్సో వీ హ్యావ్ టు పుట్ ఏ చెక్ ఆన్ దాట్ ఆల్సో. ఎందుకంటే ఇలాంటివన్నీ కొత్త కొత్త ఆలోచనలు వచ్చి ఇలాంటివన్నీ అవుతూ ఉంటే పోలీసు వారు కూడా మరి దాని తగ్గట్టే అప్డేట్ అవ్వాలి. నేను చెప్పేది అదే. ఇప్పుడు సార్ కూడా అన్నారు ఇందాక ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు ఖచ్చితంగా కొలాబరేట్ అయి ఉంటారని. బట్ ఇలాంటి ప్రతి కేసులో వాళ్ళు ఉన్నప్పుడు డెఫినెట్లీ పోలీసు వారు కూడా ఇంకా అప్డేట్ అయ్యి ఉండి ప్రాపర్ ట్రైనింగ్తో ఈ తరో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇలాంటి కేసులకు ఒక సొల్యూషన్ ఉంటుంది. ఫైనల్గా ఈ వ్యక్తికి ఎటువంటి శిక్ష పడుతుంది? డెఫినెట్గా ఇది ఆబ్వియస్లీ మర్డర్కి దారితీసింది కాబట్టి. అండ్ 101 and 103 హీనస్ క్రైమ్ 101 BNS కింద ఉంది ఇప్పుడు. అండ్ 103 ఈజ్ వాట్ ఇట్ ఈస్ అబౌట్ మర్డర్. సో డెఫినెట్గా ఐదర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, బతికినంతకాలం జైలులో ఉండాల్సిన లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది, ఆర్ డెత్ పెనాల్టీ. కానీ నా దృష్టిలో ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు కింద పరిగణించబడచ్చు కాబట్టి డెత్ పెనాల్టీ చేస్తారని అనుకుంటా. ఒకవేళ ఇఫ్ ఈస్ కన్విక్టెడ్ దెన్ డెఫినెట్లీ డెత్ పెనాల్టీ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి తనకి. ఎందుకంటే దట్స్ అ వెరీ హీనస్ క్రైమ్ కాబట్టి జడ్జి గారు కూడా డెత్ పెనాల్టీ వేసే ఛాన్సెస్ మీదనే ఎక్కువ చూస్తారేమో అనుకుంటున్నాను నేను డెఫినెట్లీ. కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రేటన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకాంత్ గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి నిన్న ఏదైతే వెలుగులోకి వచ్చిందో భార్యను చంపి కుక్కర్లో ఉడకబెట్టి పొడుంచేసి చెరువులో కలిపేశారంటున్నాడు గురుమూర్తి. ఆ కేసును పోలీసులు ఇంకా విచారిస్తున్నారు, అన్ని ఆధారాలు సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో గురుమూర్తి చెప్తుంటే నిజమా కాదనే డౌట్స్ కూడా వస్తున్నాయి. కానీ వాళ్ళ ఇంట్లో ఒక మాంసం కొట్టే దుంగ ఇవన్నీ దొరుకుతుంటే గురుమూర్తి చెప్పేవారు నిజమే. కానీ పూర్తిగా పొడుంచేసి పడేసాడు. పోలీసులు ఇంకెక్కడైనా అంటే కొన్ని బోన్స్ ఎక్కడైనా మిగిలి ఉంటే వాటిని ఇంకెక్కడైనా పాతిపెట్టి పోలీసులు కొంచెం తప్పుదోవ పట్టిస్తున్నాడనే డౌట్స్ కూడా వస్తున్నాయి. మొత్తానికి పోలీసులు మాత్రం అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా గురుమూర్తి ఈ కేసులో ఫిక్స్ అవుతాడు. కానీ కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేయాలి అని అడ్వకేట్ కృష్ణకాంత్ చెప్తున్నారు. అదే మాట రిటైర్డ్ పోలీస్ అధికారి రెడ్డిని కూడా చెప్తున్నారు. మరి చూద్దాం, మరి కొద్దిసేపట్లో ఈరోజు సాయంత్రం కల్లా పోలీసులు కొన్ని వివరాలు మీడియా ముందుకు వచ్చి వివరించే అవకాశం ఉంది ఈ కేసులో. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ గురించి, ఆ పోలీసుల ముందు గురుమూర్తి చెప్పిన వివరాల గురించి ఏం చెప్పబోతున్నారో చూద్దాం. అండ్ మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ కేసు గురించి. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups, KL deemed to be university.